దేవుని అతి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రేమ వందనాలు. దేవుని మహాకృపను బట్టి కొద్దిగా ఆలస్యమైన అందరూ దేవుని సన్నిధికి రావడానికి ఆశతో తృష్ణ కలిగి ఉన్నాం. అందు నిమిత్తమే దేవునికి వందనాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఇంక సమయం లేదు కాబట్టి మనం ముందు కొనసాగిపోదాం. హల్లెలూయా. ప్రార్థనతో మన ఈ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేయవలసిందిగా సహోదరు సుధాకర్ అన్నయ్య గారిని ముందుగా ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చి ప్రార్థన చేయగా అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో ఆయన కృపను మనం వెతుకుదాం. హల్లెలూయా. ప్రార్థన. స్తుతి 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 స్తోత్రం 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 ప్రభువా, యేసయ్యా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, కనికరపూర్ణుడా, నా తండ్రి, మీరు ఇచ్చిన నైనా ఉచితమైన ఈ సమయాన్ని బట్టి యేసయ్యా మీకే స్తుతులు ప్రభువా, స్తోత్రాలు నా ప్రభువా. నా తండ్రి, ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న బిడ్డలు నా ప్రభువా, నా తండ్రి, సకాలంలో మందిరానికి రావడానికి సహాయం చేయన ప్రభువా, యేసయ్యా మీకే స్తోత్రాలు స్తోత్రాలైనా. నా తండ్రి, ఇది ఆరంభం మొదలుకొని నా ప్రభువా అంత వరకు నా తండ్రి మీరే అధ్యత వహించి నడిపించండి ప్రభా. నైనా కృప చూపు దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు నా ప్రభా. నా తండ్రి, ఎవరు ఏ సమస్యలతో వచ్చారో నైనా మీ కృపను వాళ్ళకి దయచేయండి నా ప్రభా. మీ కృపతో నింపి నైనా నడిపించండి నా ప్రభా. ప్రతి ఒక్కరిని నా ప్రభా ఆత్మతోనూ సత్యంతోనూ నా ప్రభా ఆరాధించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి నడిపించు నా దేవా, గొప్ప దేవుడా, మీకే స్తోత్రాలు ప్రభా. వందనాలు నా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికైనా స్తుతులు స్తోత్రాలు ప్రభా. నైనా మీ కృపను నిండిగా నా ప్రభా దయచేయండి. సంఘాన్ని ఎంతగానో నా ప్రభా అభివృద్ధి పరుస్తున్నారు నా ప్రభా. దేవా మీకే స్తుతులు ప్రభా, స్తోత్రాలు స్తోత్రాలు నా ప్రభా. గొప్ప దేవుడా, మీకే స్తోత్రం స్తోత్రం నైనా. ఈ కార్యం అంతట్లో మీరే ఉండి నడిపించమని అధ్యత వహించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థనతో దీవించి ప్రారంభించిన సుధాకర్ అన్నయ్య గారికి నా ప్రేమ వందనాలు. ఇంకా సమయం మనకి లేదు కాబట్టి ముందు కొనసాగిపోదాం. దేవుని స్తుతి యాగం చెల్లిస్తూ ఆయన ఆరాధన చేస్తూ ఆయన నామ ఘనతను ఆయన మహిమను మనం కొనియాడదాం. హల్లెలూయా. కోయర్ బిడ్డలు ముందుకు వచ్చినట్లయితే ఆరాధన గీతాలు పాడుకుంటూ మనము దేవుని కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. అందరికీ పాటలు గ్రూప్లో పెట్టి ఉన్నామండి. అందరికి వచ్చి నమ్ముతున్నాను. అందరూ కూడా లేచి నిలబడదామా? కొద్ది సమయం దేవుని ఆరాధించేది మన నీరసంతోనో లేకపోతే బాధతోనో కాక సంతోషముగా దేవుని ఆరాధిద్దాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి గానంగా ఆయన నా సంగీతము బలమైన కోటయును. హల్లెలూయా. బలమైన కోటయును జీవా
మూసుకుని మన రెండు చేతుల పైకి గొప్ప దేవుని స్తుతిద్దాం. అందరం రెండు చేతుల పైకి అవునయ్యా, మా సోరుగా ఉన్నవాడా మా బలము నీవే, మా వరము నీవే,
మా ధనము నీవే, మా ఘనము నీవే. అయ్యా మీకు వందనాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెప్తామా సంగమా. అందరము పూర్ణ మనసుతో అవును ప్రభువా, మా బలము నీవే దేవా. నాయనా నీకు వందనాలు, మా వరము, మా సమస్తమును నీవే దేవా. నాయనా నీకు స్తోత్రాలు. అవును ప్రభువా, తోడుగా నీడగా నీవే నా దైవముగా ఉన్న దేవా. అయ్యా నీ నామానికి మహిమ కలుగునుగా ప్రభువా. అవును దేవా, ఎన్నడూ మారని ప్రేమే ప్రభువా మా సొంతము దేవా. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నవాడా నీకు స్తోత్రములు నాయనా. అయ్యా నీకు వందనాలు, వందనాలు. అందరూ మోకరించి ఎంతసేపు దేవుని స్తుతిద్దామా. దేవా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. మన నోరు తెరిచి, నోరు తెరిచి బిగ్గరగా అయ్యా నీకు వందనాలు. మా పరలోకమందున్న మన యేసయ్య పరమ తండ్రిని స్తుతిద్దామా. రెండు చేతులు పైకెత్తి అయ్యా నీకు వందనాలు, వందనాలు. గొప్ప సింహాసనంపై ఆసీనుడైన దేవుని మన నోరు తెరిచి బిగ్గరగా అందరం నీకు వందనాలు తండ్రి. నీకు మహిమ కలుగుగాక. నాయనానికి వందనాలు ప్రభువా. నా వేదన, నా గాయమందు దేవానికి చేరుకున్నావు ప్రభువా. నాయనా మమ్మల్ని స్వస్థపరిచావు, నీకు వందనాలు. అయ్యా నీ మాట చేత బాగుపరిచిన వాడానికి వందనాలు. దేవానికి వందనాలు, వందనాలు. నాయనానికి వందనాలు. సంగమా నోరు తెరిచి అందరం ఎవరు కలిసి ఏకమనసుతో కొంతసేపు ఆయనకి ఇష్టమైన ఈ యొక్క స్తుతి నైవేద్యము యాగముగా అందరము కలిసి స్తుతిద్దామా, అర్పిద్దామా. అయానికి వందనాలు, దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు. నాయనానికి వందనాలు, పరమతండ్రి నీకు వందనాలు, యేసయ్యానికి స్తోత్రాలు, మహోన్నతురానికి వందనాలు, సర్వశక్తిమంతురానికి వందనాలు, వందనాలు. నాయనానికి వందనాలు, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం తండ్రి. నాయన పరిశుద్ర, 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 పరిశుద్ర. ఓ దేవా స్తోత్రములు తండ్రి. ప్రభు నీకు వందనాలు నా నాయన. కనికరపుండా నీకు స్తోత్రములు నా ప్రభు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. అవును తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి ప్రభా. నీకే వందనాలు తండ్రి ప్రభా. కనికరపూర్ణుడా నీకు వందనాలు తండ్రి ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు నా ప్రభు. గొప్ప దేవా, గొప్ప దేవా, గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి. నన్ను ప్రేమించే నా యేసయ్యా, నా చేరువై నా స్నేహమై, నన్ను ప్రేమించే నా యేసయ్యా, నీ ప్రేమలో
మారని ప్రేమే నా సొంతం నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. తండ్రి మా దగ్గరకు మా అందరికి చేర్చుకుంటున్నాము. మీరు ప్రభువా ఆరోగ్యంతో మేము పడక మీద ఉంచినప్పుడు నీ ప్రేమ చేత మమ్మలను దరి చేర్చి ప్రభువా ఆయన మా దగ్గరకు వచ్చి మమ్మల్ని స్వస్థపరిచిన దేవానికి వందనాలు. అవును దేవా, నీవు ఇచ్చిన గొప్ప వరం యొక్క రక్ష ప్రభు అందరూ బట్టి మీకు మహిమ కలుగును గాక దేవా. ఓ దేవా నీకే వందనాలు ప్రభువా. హల్లెలూయా. సొంతమైపోయి ఉండాలి ప్రభువా. నీకు స్తోత్రాలు అయ్యా. మా వరం మా బలము మా ఘనం ప్రభువా మా ధనము నీవే దేవా. సమస్తమును మాకు ఇచ్చిన దేవానికి వందనాలు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. హల్లెలూయా. నీకు వందనాలు తండ్రి. నామానికి మాత్రమే మహిమ కలుగును గాక ప్రభువా. ఆ పాటలు వాక్య భాగంలో మీరు మరి ప్రార్థిస్తున్నాం ప్రభువా. ముందున్న సమయం అంతా పరిశుద్ధాత్మ దేవా నీ నడిపింపు చేత నడిపించుకొని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క దాసుని ముట్టి ప్రభువా ఏడంతల ఆత్మ చేత అభిషేకించి అయ్యా మా అందరికి కావలసిన నీ వాక్కు చేత నీ జీవ వాక్కు చేత మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ యొక్క మాట ప్రభువా నీ బ్రతికించును దేవా. నీ మాట ఆదరించును ప్రభువా. నీ మాట స్వస్థపరచును ప్రభువా. నీ మాట బాగుపరచును దేవా. అవును తండ్రి నాయనా. మా జీవితాలు ప్రభువా సరి లేని మా జీవితాలను మీ వాక్కు చేత సరి చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి హృదయాంతరంగమును మీరు ఎరిగి ఉన్నవారు ప్రభువా. అవును తండ్రి. హృదయాంతరంగములను పరిశోధించువాడా సమస్తమును సాధ్యపరచువాడా నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన సమస్త జీవరాశులను ఆయన సృష్టించిన దేవానికి స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభువా. లేదు నాయనా నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. నీకే స్తుతులు 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 స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ గ్రంథము తెరిచి కీర్తనల భాగం చదువుకుందాం. మధ్యలో ఉన్నటువంటి సహోదరి అశ్విని సిస్టర్ గారు వచ్చి వాక్యం చదువుతుండగా మనం ఉత్తరప్రతులుగా వాక్యం చదువుదాం. 32వ దావీదు కీర్తన. దేవునానికి స్తోత్రం. కీర్తనలు 32వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు. తన అతిక్రమములకు పరిహారం నందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌన్యై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలమున నిండినట్టాయెను. నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహారించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చునను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీతో చెప్పెదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి మీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోను కళ్ళెముతోను బిగింపవలను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మికరించు వారిని కోపగించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను
బట్టి సంతోషించుడి, ఉల్లాసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానం చేయుడి. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. అందరం కూర్చుందాం దయచేసి. ముందు ఒకవేళ మీ ముందు ఖాళీగా ఉంటే కనుక కుర్చీలలో దయచేసి ముందుకు వచ్చి కూర్చోండి. ఆమేన్. హల్లెలూయా. అందరం రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, సంతోషముతో, ఆనందముతో, కృతజ్ఞతా పూర్వకంగా ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి యొక్క సమయము సాక్ష్యాలకు సహాయం కాబట్టి దేవుడు గత వారంలో మీ జీవితంలో మేలులు చేసినట్లయితే కనుక దయచేసి ముందుకు వచ్చి మీ సాక్ష్యాలను పంచుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి సమయము చాలా తక్కువది కాబట్టి త్వరగా రండి, మీ సాక్ష్యాలను పంచుకోండి. ఎవరు లేకపోతే మనకు ఉన్నారండి. చిన్న ప్రార్థన చేసుకొని సమయాన్ని దైవ సేవకులకు అప్పచెప్తారు. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా మా యేసయ్య, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు దేవా. అయ్యా, మరొక రోజు మా జీవితంలోకి ప్రవేశపెట్టినందుకు వందనాలు ప్రభువా. మరొక రోజును బట్టి ఈ యొక్క రోజును, ఈ శుక్రవారం ప్రభా, ఈ యొక్క ఆరాధన బట్టి, అన్నిటి బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. తండ్రి, మరి నాయన నీ దాసుని వేడంతల ఆత్మచేత అభిషేకించి ప్రభువా, మా అందరికీ కావాల్సిన నీ మాట చేత మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా, మేము ఈ రోజు ఎవరము ఖాళీగా వెళ్ళకూడదు దేవా. నీ వాక్కును పొందుకొని, నీ శక్తిని పొందుకొని ప్రభువా, నీ మాటను పొందుకొని ఒక గొప్ప కార్యము చేత మేము వెళ్ళాలి ప్రభువా. అయ్యా, నీ నామమునందు నమ్మి విశ్వసించడం జరుగునని సెలవిచ్చిన దేవా, మరి నీ దాసుని నిలబెట్టుకొని మా అందరి హృదయం కావాల్సినటువంటి నీ జీవ వాక్కు చేత తృప్తిపరిచి పంపించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం చప్పట్లు కొడుతూ ఈ సమయాన్ని దైవ సేవకులకు అప్పచెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావంలో యుగయుగములుగా కలుగునుగాక. ఆమేన్. అందరూ బాగున్నారండి? ఎంతమందికి ఏదైనా వాక్యం వినాలని ఆశగా ఉంది? ఎంతమంది దించండి. ఎంతమందికి ప్రతి వారం దేని వాక్యం మమ్మల్ని బలపరుస్తుంది? నిజంగా నూతనమైనటువంటి విషయాలు నేను నేర్చుకుంటున్నాను. గతంలో ఉన్నటువంటి వాక్యాల కంటే, లేకుంటే ఇంతకుముందు నేను ఉన్నటువంటి వాక్య బోధన కంటే ఇక్కడ ఉంటున్నటువంటి వాక్యం ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభు మాతో మాట్లాడుతున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు? థ్యాంక్ యూ లార్డ్. దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. ఆమేన్. ఎప్పుడైతే ప్రభు దగ్గర మనం కనపడతామో, ఎప్పుడైతే ప్రభు దగ్గర మనము ప్రభువా నువ్వు నాతో మాట్లాడని చెప్పేసి ఆయన అడుగుతామో, దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా వాక్యం నీ ఎదుగు వస్తుంది. ఆమేన్. ఆశ కలిగి ఉన్నట్లయితే కనుక నీ ఆశను తృప్తిపరచడానికి ప్రభు మహాకాశంలో నుండి అగాధ పాతాళం కలిపినటువంటి మరి ఆ యోనా దగ్గరికి కూడా ప్రభు యొక్క చెవి వెళ్ళింది. ఆయన అక్కడ మాట్లాడుతుంటున్నాడు ఆయనతో. హల్లెలూయా. ఆయన స్వరము ప్రతి స్థలంలో వినబడుతుంది. ఆమేన్. అది ఈ చోట ఆ చోట లేకపోతే అక్కడ కాదు, కానీ దేవుని యొక్క మాట మనల్ని దర్శించడానికి, దేవుని యొక్క మాట మనల్ని బలపరచడానికి, దేనికి వాక్యం మనను సరి చేయడానికి మన ఎదుకు వస్తున్నప్పుడు దాన్ని మనము అంగీకరించి, దాన్ని మనం స్వీకరించి, దేవుని యొక్క మాట అని చెప్పేసి దాన్ని మనము గౌరవించి ఆ వాక్య ప్రకారంగా మనం నడిచినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. దేవుని యొక్క మాట మనల్ని బ్రతికింపజేస్తుంది. ఆమేన్. దేవుని యొక్క మాటను మనల్ని బ్రతికింపజేస్తుంది. ఈ ఉదయకాల సమయంలో చాలా శ్రేష్టమైనటువంటి సమయాన్ని మనం వచ్చాం. వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎక్కువ సమయం తీసుకొని మీకు అందరికీ తెలుసు, కొద్దిగా క్లుప్తంగా దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం.
ఆమేన్. హల్లెలూయా. దేవుడు సృష్టిలో ఆది నుంచి కూడా సృష్టి ఆరంభం నుంచి కూడా ప్రతిదీ కూడా రెండుగా మనకు కనిపిస్తుంటున్నాయి. రెండు విషయాలు, రెండు మార్గాలు, రెండు లోకాలు. పిల్లరా, ప్రతిదీ కూడా మనం చూసినట్లయితే రెండు విషయాలు మన ముందు ఎప్పుడు కనిపిస్తుంటాయి. ప్రభు అక్కడ సృష్టి చేసినప్పుడు కూడా ఇద్దరు మానవులను లేకుంటే హవ్వాదములను ప్రభు సృష్టించారు. స్త్రీ పురుషునిగా ప్రభు అక్కడ సృష్టించారు. ఒకటి జీవవృక్ష ఫలము, ఇంకొకటేమో జ్ఞాన వివేకము దయచేసేటువంటి ఫలం. పిల్లరా, రెండు విషయాలు అక్కడ ఏదైనా ఉంటున్నాయి. ఇద్దరు వ్యక్తులు అక్కడ ఏదైనా ఉంటున్నారు. అంతేకాకుండా వీరిద్దరికి దేవుడు మరి సాతాను ఇద్దరు అక్కడ ఉంటున్నారు. పిల్లరా, ఈ రెండు విషయాలు మనం చూస్తుంటాం. ప్రతి దాంట్లో కూడా రెండు అనేది చాలా ప్రాముఖ్యమైనది. రెండు అన్నప్పుడు మనం ఏదో ఒక దాన్ని మనం చూస్ చేసుకోవాలి. అది మనకు ఆప్షన్. ప్రభు మనకి ఒక ఆప్షన్ లాగా మనకి ఏం చేశారంటే, ప్రభు మనకు ఒక స్వతంత్రం ఇచ్చారు. ఏంటా స్వతంత్రం అంటే, మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, ప్రభు మనకి ఇచ్చినటువంటి తలంపులను బట్టి మనము ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది మనకు కావాలని చెప్పేసి దాన్ని చూస్ చేసుకున్నటువంటి అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చారు. ఇక్కడ రెండు పూలు గుర్తులు ఉన్నాయి. రెండింటిలో ఏది కావాలని చెప్పేసి అంటే, నాకు నచ్చింది నేను తీసుకుంటాను. పిల్లరా, మనకు నచ్చింది అక్కడ నాకు కావాల్సింది, నేను ఇష్టపడింది, నేను దానికి ఇష్టపడిన దాన్ని తీసుకుంటాను. అదేవిధంగా భూమి మీద ప్రతిదీ కూడా మనం చూసినట్లయితే రెండుగా మనకు కనిపిస్తుంది. ఒకటి పరిశుద్ధత, రెండవది అపవిత్రత. ఒకటి జీవము, ఇంకొకటి మరణము. ఒకటి సత్యము, ఇంకోటి అసత్యము. పిల్లల, ఈ విధంగా ప్రతిదీ కూడా రెండుగా మనం చూస్తుంటాం. పరలోక రాజ్యం ఉంది, దానికి ఆపోజిట్గా మరి నరకం అనేది ఉంది. ఈ విధంగా ప్రతిదీ కూడా రెండు మార్గాలు మన ముందు కనిపిస్తుంటున్నాయి. ప్రతిదీ కూడా రెండుగా మనకు కనిపిస్తుంది. ఈవెన్ మనకి ఇవ్వబడిన బైబిల్ కూడా రెండు నిబంధనలుగా మనకు ఉన్నది. హల్లెలూయా. పాత నిబంధన, క్రొత్త నిబంధన. పిల్లలు గమనించండి, వాక్యం ఎప్పుడు కూడా ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని మనము అంగీకరించి దాన్ని మనం చేపట్టుకుని మన జీవితాలు మార్చుకోవడానికి ప్రభు దగ్గర మనం కనిపెట్టాలి. హల్లెలూయా. ఉదయకాల సమయంలో ఒక వాక్యం చదువుకుని మన దేవునికి మాటను ధ్యానం చేసుకుందాం. దయచేసి నాతో కలిసి వాక్యాన్ని శ్రద్ధగా వినాలని చెప్పేసి నేను ప్రేమతో కోరుతున్నాను. ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగము యోహాను శుభవార్త 6వ అధ్యాయము. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 63వ వచనము. ఆత్మయే జీవింపజేయుచున్నది. జాగ్రత్తగా వినాలి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసించని వారెవరో, తను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. చాలు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 63వ వచనం వాక్యంలో ప్రభు వారు చెప్తున్నారు ఏంటంటే, ఈ మాటలు చెప్తున్నటువంటి యేసు ప్రభు వారు అంటున్నారు ఇక్కడ, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మను జీవనై ఉన్నవి కానీ మీలో విశ్వసింపని వారు కొందరున్నారని వారితో చెప్పాను. పిల్లరా, మొట్టమొదటి మనం చదువుకుంటున్నట్టు ఇక వాక్యం మనం చూస్తున్నాం. ఆత్మ మనం జీవింప చేస్తుంది, శరీరము నిష్ప్రయోజనము. శరీరము నిష్ప్రయోజనం అని చెప్పేసి వాక్యం ప్రభు వారు చెప్తున్నారు. ఇది ఆత్మ మనల్ని జీవింప చేస్తుంది. ఆ ఆత్మ ఎలా అంటే, దేవునికి మాటల ద్వారా మనకు ఆత్మ వస్తుంది. ఇక్కడ చెప్తున్నారు ప్రభు అంటున్నారు ఏంటంటే, నేను మీతో చెప్పిన మాటలు ఆత్మను జీవమునన్నాయి. నేను మీతో చెప్పేటువంటి మాటల ద్వారా మీకు ఆత్మ ఉంది, నేను మీతో చెప్పేటువంటి మాటల్లో జీవం ఉందని చెప్పేసి యేసు ప్రభు వారు చెప్తూ అంటున్నారు. శరీరము నిష్ప్రయోజనం. కానీ మనం ఏం చేస్తాం అంటే, శరీరానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం, శరీరానికి ఎక్కువ మనము ఇంపార్టెన్స్ ఇస్తాం. ప్రభు అంటున్నాడు ఏంటంటే, జీవింపచేసేది ఆత్మ. జీవింపచేసేది ఏంటి? దేవునికి ఆత్మ మనల్ని జీవింపచేస్తుంది. శరీరం కేవలం నిష్ప్రయోజనం అని చెప్పేసి ప్రభు వారి స్వయంగా సృష్టికర్త మనకు చెప్తుంటున్నారు. కానీ మనం ఏం చేస్తామంటే, శరీరానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం,
జ్వరం వస్తే అయ్యో అప్పుడు జ్వరం వచ్చేసిందని చెప్పేసి 2-3 పేపర్లు వేసుకుంటాం. కొంచెం తలనొప్పి వస్తే తలనొప్పి వచ్చేసిందని చెప్పేసి వెంటనే మనం ఏదో రాసేస్తాం. పిల్లల శరీరానికి చాలా ఇంపార్టెన్స్. ఆకలి వేస్తుందంటే సమయానికి మనం భోజనం చేస్తాం కదండి. మనం ప్రతిదీ కూడా శరీరానికి కావాల్సిన సమస్యని కూడా మనం చూసుకుంటాం. కానీ ఆత్మీయ విషయానికి వచ్చేసరికి దేవుని యొక్క మాటల విషయానికి వచ్చేసరికి మనము చాలా నిర్లిప్తంగా, ప్రార్థన అంటే చాలా తక్కువగా, వాక్యం అంటే చాలా తక్కువగా, చాలా లిమిటెడ్గా, ఎప్పుడో మనం తోచినప్పుడు, లేకుంటే బాధ కలిగినప్పుడు ప్రార్థన చేయడం, లేకుంటే సంతోషం వచ్చినప్పుడు ఏదో చరణం పాడుకోవడం, ఒక 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 ఏంటంటే ఏదో అకేషనల్గా జరిగేటువంటి విధంగా, లేకుంటే శుక్రవారం వచ్చింది కాబట్టి వాళ్ళ ఆరాధనకి వెళ్ళాలి, లేకుంటే ఆదివారం వచ్చింది కాబట్టి ఆరాధనకి వెళ్ళాలని చెప్పేసి ఏదో ఒక మొక్కుబడిగా, ఒక అలవాటుగా మనం వెళుతుంటాం. కానీ ఆత్మకు మనం ఇంపార్టెన్స్ అనేది మనము ఇవ్వం. కానీ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ ఏమంటున్నారు ప్రభు అంటున్నాడు ఏంటంటే ఆత్మ మనల్ని జీవింపజేస్తుంది. హల్లెలూయా. ఆత్మ మనల్ని బ్రతికింపజేస్తుంది. ఆత్మ మనకి ఇంపార్టెంట్ అంటే మనం బ్రతికుంటారు కదా ఏదైనా మనం చేయగలం. మనం బ్రతికుంటేనే కదా మనం ఏదైనా. అందుకని చెప్పేసి వాక్యం అంటది చచ్చిన సింహం కంటే బ్రతికున్న కుక్క మేలు కదా అని చెప్పేసి వాక్యం అంటది. పిల్లరా, చచ్చిపోయినటువంటి సింహం వల్ల నువ్వు అందుకుంటావు, బ్రతికున్నటువంటి కుక్క వల్లే అది ఉండు అని చెప్పేసి వాక్యం అంటది. పిల్లరా, మనము బ్రతికింపబడి ఉండేవారుగా ఉండాలి. మనం బ్రతికిన వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. బ్రతికించేటువంటి వాక్యాన్ని మనం హత్తుకునే వారంగా మనం ఉండాలి. ఇక్కడ ప్రభువు వారు చెప్తున్నారు, శరీరం నిష్ప్రయోజనం. శరీరంతో మనము ఏమీ సాధించలేము. శరీరంతో, శరీర క్రియలతో ఈ లోకంలో మనం ప్రభుకి మనం దూరంగా ఉంటామే తప్ప దేవునికి మనం దగ్గరగా కాలేము. శరీరంతో కనుక మనం నడుచుకున్నట్లయితే, శరీర ఇచ్ఛలను కనుక మనం నెరవేర్చుకుంటూ వెళ్ళినట్లయితే చివరికి మనం వెళ్ళేది నరకానికే కానీ దేవుని దగ్గరికి మనం వెళ్ళలేము. కాబట్టి ఇక్కడ వాక్యం ప్రభు చెప్తున్నారు ఏంటంటే నా మాటలు ఆత్మ, నా మాటలు జీవము ఉన్నాయి. కాబట్టి ఆత్మ మిమ్మల్ని జీవింపచేస్తుంది. మనం ఏం అడగాలంటే ఆయన ఆత్మ కొరకు మనం అడగాలి. మనము శారీరక విషయాలు, చాలా విషయాలు మనం అడుగుతుంటాం. ఒక విషయాన్ని నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎప్పుడు కూడా ఒక వ్యక్తి యొక్క దీవెన, ఒక వ్యక్తి యొక్క ఆశీర్వాదము, ఒక వ్యక్తి యొక్క ఒక అభివృద్ధి లేకపోతే ఎదుగుదల దేని మీద ఆధారపడి ఉంటుందంటే వాక్యానుసారంగా చూసినట్లయితే తన యొక్క ఆత్మీయ స్థితిని బట్టి ఉంటుంది. హల్లెలూయా. ఆత్మీయ స్థితిని బట్టి నీకున్నటువంటి ఆ యొక్క ఆత్మీయ స్థితిని బట్టి నీకు శారీరకమైనటువంటి ఆశీర్వాదాలు ప్రభు నీకు ఇస్తారు. నీకున్నటువంటి ఆత్మీయంగా నీకున్నటువంటి బలాన్ని బట్టి ప్రభు నీ వెనకాల ఏం చేస్తాడంటే ఆటోమేటిక్గా నీకు కావాల్సినవి కూడా ప్రభు సమకూరుస్తుంటాడు. ఎందుకంటే ఆయన వాక్యము సత్యం కాబట్టి ఆయన అంటాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు కావాల్సినవన్నీ కూడా ప్రభు ఏం చేస్తాడంటే మీకు అనుగ్రహిస్తానని చెప్పేసి వాక్యం ప్రభు వారు వాగ్దానం చేశారు. కాబట్టి మనం ఏం చేస్తామంటే మనము ఆయనను అంగీకరించకుండా, లేకపోతే ఆయనను వెంబడించకుండా, ఆయన వైపు చూడకుండా మనం చేస్తుంటే లోకాశల వైపు తిరుగుతూ, లోకం వైపు తిరుగుతూ ఈ జీతము, ఆ ఉద్యోగము, ఇది సంపాదించుకోవాలి, ఆ పొలము, ఈ ఇల్లు, ఈ విధంగా మనం లోకంలో మనము ఏం చేస్తున్నామంటే అసలు ఎన్నాన్ని విడిచిపెట్టేసి దేనికో మనం పరిగెడుతుంటున్నాం. ఇక్కడ వాక్యంలో ప్రభువు చెప్తున్నారు ఆత్మ మనం జీవింపచేస్తుంది. ఆ ఆత్మ కొరకు మనం కనిపెట్టాలి ప్రభు దగ్గర. హల్లెలూయా. ఇంకా వాక్యం మనం చూసినట్లయితే 2 కొరింథీ 3:6 మనం గమనించినట్లయితే 2 కొరింథీ 3:6 ఒక వాక్యము పౌలు భక్తులకు చెప్తున్నాడు, ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరములకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మౌటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. హల్లెలూయా. దేనికంటండి? ఆత్మకే. మళ్ళీ చదువు ఒకసారి. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, ఎవరు? ప్రభువే మనలను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులకు మౌటకు మమ్మలను సామర్థ్యం కలిగజేశాడు. దేవుడు మనకు సామర్థ్యం కలిగజేశాడు. ఈ సువార్త ప్రకటింపబడడానికి, ఈ వాక్యము ప్రకటించడానికి, దేవునికి మాటలు అనేకులకు వెదజల్లడానికి మానవులమైన మనకి ఇచ్చినటువంటి భాగ్యం ఎంత గొప్పదంటే దేవదూతలకు వెళ్ళినటువంటి భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చాడండి. ఏంటంటే ఇక్కడ అక్షరానికి కాదు కానీ ఆత్మ పరిచర్యకి ప్రభు మాకు సామర్థ్యం తెచ్చేసాడని చెప్పేసి ప్రభు పౌలు భక్తులు అంటున్నారు. సామర్థ్యం కలిగి ఉన్నవారం కాదు కానీ సామర్థ్యం మాకు లేదు, కానీ సామర్థ్యం మాకు ఇచ్చినవాడు దేవుడు అని చెప్పేసి పౌలు గారు అంటున్నారు. మేము నిలబడ్డ వాళ్ళం కాదు కానీ ప్రభు మమ్మల్ని నిలబెట్టాడని చెప్పేసి భక్తులు అంటున్నాడు అక్కడ. హల్లెలూయా. మేము అర్హులం కాదు కానీ ప్రభు ఒక అర్హత కలిగజేశాడని చెప్పేసి ప్రభు వాక్యం సెలవిస్తుంది అక్కడ. ఆయన అంటున్నాడు, నేను దీవించబడ్డానని నేను అనుకోవట్లేదు కానీ ప్రభువే నన్ను దీవెనకరంగా చేశాడని చెప్పేసి అక్కడ భక్తులైన పౌలు గారు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు అక్కడ మనం చూద్దాం. అక్కడ
ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపు చేస్తుంది. పిల్లలు గమనించండి, ఈ భూమి మీద నేను చెప్తున్నాను మీకు రెండు విషయాలు ఎప్పుడు కూడా మనకు కనిపిస్తుంటున్నాయి. ఇక్కడ వాక్యం విషయంలో కూడా చూసినట్లయితే అక్షరము ఏమిటి? అక్షరము దేనిక లేకుండా ధర్మశాస్త్రము, పూర్వీకులకు ఉన్నటువంటి ధర్మశాస్త్రము, అక్షరము అక్షరార్థమైనటువంటి వాక్యము. అప్పుడు గతంలో ఇవ్వబడినటువంటి అక్కడ వాక్యాన్ని బట్టి లేకుంటే ఇప్పుడు ఉన్నటువంటి విషయాన్ని బట్టి భక్తుడు పౌలు గారు రెండు సందర్భాలను చూపించి ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు గారు ఇక్కడ కొరింథీ సంఘాన్ని రాసుకుంటే ఇదిగో ఈ సువార్త ప్రకటించడానికి మాకు సామర్థ్యం కలిగిస్తున్నారు ఎవరంటే దేవుడే అని చెప్పేసి అంటున్నాడు. ఆయన మాకు సామర్థ్యం కలిగేశారు, మేము సామర్థ్యం కాదని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఆయన పిల్లలు గమనించండి, ఈ రోజున ఆయన ఇచ్చిన సామర్థ్యం కాదా ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నామంటే? ఈ రోజున ఆయన ఇచ్చినటువంటి సామర్థ్యం కదా మన కుటుంబంలో, మన ఇంటిలో, మనకున్నటువంటి స్థితిలో ప్రభు ఈ రోజు మనం ఈ స్థితిలో ఉంచాడంటే మనకున్నటువంటి సామర్థ్యం మా ప్రభు ఇచ్చిందా? గమనించారా? మనమందరూ చెప్పగలం ప్రభువే మనకు దయచేసి సామర్థ్యం. హల్లెలూయా. ప్రభు ఇస్తేనే ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నాం. ప్రభు ఇస్తేనే ఈ రోజున ఈ స్థితిలో మనం ఇక్కడ కూర్చుని వాక్యాన్ని ఉంటున్నాం. పిల్లరా, ప్రభు మనను సామర్థ్యులుగా చేశాడు కాబట్టి ఈ రోజున మనం సమర్థంగా మనం మన పనిలో వెళుతుంటున్నాం. హల్లెలూయా. పిల్లరా, మనకు ప్రతి విషయంలో కూడా సామర్థ్యం కలిగేసేవారంటే మన దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి కూడా మనం చూసినట్లయితే వాక్యానుసారంగా ఇక్కడ మనం చూసినట్లయితే మనము అర్హులం కాదు, కానీ క్రీస్తు ప్రభు మనల్ని అర్హులుగా చేసి ఉంటున్నాడు. హల్లెలూయా. అక్కడ భక్తుడు పౌలు గారు అంటే ఆత్మ మనలను జీవింపు చేస్తుంది. ఇంకా చూసినట్లయితే అక్షరము చంపుతుంది అని చెప్పేసి అక్కడ వాక్యం మనం చూస్తున్నాం. ఇక్కడ కింద చదివినట్లయితే మరణకరమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడి అక్షరములకు సంబంధించిందైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచున్న ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలులు అతని ముఖము తీరి చూడలేకపోయి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదైనను. హల్లెలూయా. పిల్లలు గమనించండి, రెండు సందర్భాలను ఇక్కడ భక్తుడైన పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే ఒకటి అక్షరార్థమైనటువంటి సువార్త, రెండోది ఆత్మ సంబంధమైనటువంటి సువార్త. ఈ రోజుల్లో కూడా ఇదే జరుగుతుంది, ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లో కూడా ఇదే జరుగుతుంది. ఏంటంటే అక్షరార్థమైనటువంటి సువార్త ఒకటి జరుగుతుంది, ఆత్మ సంబంధమైనటువంటి సువార్త ఒకటి జరుగుతుంది. అక్షరార్థమైనటువంటి సువార్త ఏమంటుందంటే ఇదిగో మనకి ఈ యొక్క అమావాస్య ఉంది, ఈ పౌర్ణమి ఉంది, ఈ పండగ ఉంది, లేకుంటే ఈ ఆచారం ఉంది, ఈ సాంప్రదాయం ఉంది, ఈ కట్టుబడి ఉంది, ఈ యొక్క పాఠాలు ఉన్నాయని చెప్పేసి ఈ ఆచార సంబంధమైన విషయాలను చెప్పేటువంటి సంఘాలు ఉంటున్నాయి. పిల్లరా, చాలా మంది వాక్యానికి విరుద్ధంగా లేకుంటే దేవుని మాటకు విరుద్ధంగా పాత నిబంధనలు ఒక మాట పట్టుకుని ఒక సంఘం కట్టే వాళ్ళు ఉంటారు. పిల్లరా, యెహోవా సాక్షులు అని చెప్పేసి చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది అనేక రకాలుగా మరి దేవునికి వాక్యానికి విరుద్ధంగా ఈ రోజున వాక్యాన్ని విభజించి చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. అక్షరార్థమైనటువంటి కొన్ని సంఘాలు ఇంకా చెప్తున్నారంట సున్నతి పొందాలి మీరు అని చెప్పేసి. సున్నతి పొందాలి మీరు, అప్పుడే మీరు అబ్రహాము సంతానము, అప్పుడే మీరు ఇశ్రాయేలు వరే మీరు దేవుని బిడ్డలు అవుతారని చెప్పే సంఘాలు ఉంటున్నారు. పిల్లలు గమనించండి, ఇవన్నీ ఏంటంటే అక్షరార్థమైనటువంటి సువార్త, ఇవన్నీ ఏంటంటే అక్షరార్థమైనటువంటి ఇక్కడ పరిచర్య అది. కానీ ఇక్కడ వాక్యం ఏమంటుందంటే ఇదిగో అక్షరార్థమైనటువంటి పరిచర్య కాదు, ఆత్మ సంబంధమైన పరిచర్య ఇప్పుడు ఉంది మనకి. హల్లెలూయా. ప్రభు మనకి ఇప్పుడు ఏం ఇచ్చారంటే ఆత్మ సంబంధమైన పరిచర్య ప్రభు మనకి ఇచ్చారు. ఏంటి ఆ ఆత్మ సంబంధమైన పరిచర్య, ఏంటి అక్షరార్థమైనటువంటి పరిచర్య మనం చూసినట్లయితే గమనించుకుంటారా, మోషే గారి గురించి ఇక్కడ రాస్తూ ఆయన ఏమంటారంటే మోషే గారు 40 దినాలు కొండ మీద ఉపవాసం ఉండి మరి ప్రభు దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసి మరి ఆయన దగ్గర నుంచి ఆ యొక్క 2 రాతి పలకలు తీసుకుని ఆజ్ఞలను తీసుకుని ఎప్పుడైతే మోషే గారు కొండ దిగి వస్తుంటున్నారో ఇక్కడ కింద అందరూ కూడా మరి మనకు తెలుసు అక్కడ వాక్యం చూస్తాము నిర్గమకాండం 33వ అధ్యాయంలో వాళ్ళందరూ కూడా ఆటపాటలతో సంబరమాలతో వాళ్ళు చక్కగా మాకు వెళ్ళిపోయింది, మోషే ఎక్కడ తెలియదు, మాకు తెలియదు, ఇదిగో మమ్మల్ని నడిపించడానికి మాకు ఒక దేవత కావాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒక దేవతను చేసుకుని అందరూ కూడా తినడానికి త్రాగడానికి గంతులు వేస్తూ మరి వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటున్నప్పుడు ఎప్పుడైతే ఈయన యొక్క ఆజ్ఞలను పట్టుకుని కిందకు వస్తుంటున్నాడో, ఎప్పుడైతే ఈ అక్షరార్థమైనటువంటి సువార్తను తీసుకుని అక్కడ మోషే గారు కిందకు వస్తుంటున్నాడో, వచ్చిన వెంటనే ఆయన చూస్తున్నాడు ఏంటంటే ప్రజలందరూ కూడా విచ్చలవిడిగా ఉంటున్నారు. ఎప్పుడైతే విచ్చలవిడిగా ఉంటున్నారో ఇదిగో ఈ అక్షరార్థమైనటువంటి సువార్తను తీసుకొచ్చినటువంటి ఈయన మోషే గారు ఏమంటున్నారంటే ఇదిగో మీరు పాపం చేస్తుంటున్నారు, ఇదిగో మీరు దేవునికి ఆజ్ఞలు ఈ విధంగా ఉన్నాయి, మీరు ఈ విధంగా చేస్తున్నారు, మీరు యెహోవా పక్షంగా ఉన్నవారా లేకుండా లేరా అని చెప్పేసి ఏం చేస్తున్నాడంటే అక్కడ వాళ్ళందరినీ కూడా మాట్లాడుతూ 19 చదువుతున్నాం 33వ అధ్యాయం 19 వచ్చినాము. ఆయన నా మంచితనం అంతయు 33వ అధ్యాయము నిర్గమకాండం 33వ అధ్యాయము
19:20. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదను వాని యందు కనికరపడెదను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపంన ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతి. చాలా ఇక్కడ గమనించినట్లయితే పిల్లరా, ఇక్కడ మోషే గారు ఆ యొక్క 34వ అధ్యాయము 34వ అధ్యాయము ఇక్కడ చూసినట్లయితే 30వ వచనం. అహరోనును ఇశ్రాయేలులందరూ మోషేను చూసినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతన్ని సమీపించడానికి వెరచారు. పిల్లలు గమనించండి, ఎప్పుడైతే ఆయన ఆ యొక్క పలకలు తీసుకుని ఆజ్ఞలు తీసుకుని ఇక్కడ అక్షరార్థమైనటువంటి ధర్మశాస్త్రం తీసుకుని ఎప్పుడైతే ఆయన సీనాయి కొండ మీద నుంచి కిందకు వస్తుంటున్నాడో వీళ్ళందరూ కూడా మోషే గారిని చూస్తుంటున్నారు. ఎప్పుడైతే మోషే గారిని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మోషే గారి ముఖము ప్రకాశిస్తున్నదని చెప్పేసి వాళ్ళందరూ చూసి ఆయన చూడలేకపోయారంట. మోషే ముఖాన్ని వాళ్ళు డైరెక్ట్ గా చూడలేకపోయారంట. కాబట్టి ఈయన అంటే ముసుగు వేసుకున్నాడు మోషే గారు అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తున్నాం. పిల్లల 33వ వచనం చూసుకుంటాం. అక్కడ తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు అని చెప్పేసి వారితో ఆ మాటలు చెప్పుకుంటూ చాలించిన తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. పిల్లలు గమనించండి, ఇక్కడ ఎప్పుడైతే ఈయన దేవుని యొక్క ఆజ్ఞలను పట్టుకుని లేకుంటే దేవుని దగ్గర నుంచి ఎప్పుడైతే మోషే గారు వస్తున్నారో ఇదిగో ఈయన యొక్క ముఖం ఏమవుతుందంట, ప్రకాశిస్తుందంట. ప్రకాశిస్తూ తర్వాత తగ్గిపోయింది. ప్రకాశిస్తూ తర్వాత అది మరి గ్రాడ్యువల్ గా ఆయన నార్మల్ గా మన వంటి మామూలుగా ముఖం వేసుకుని మన ఆయన తిరిగి మళ్ళా మామూలు మోషేగా వచ్చి ఉంటున్నాడు. పిల్లలు గమనించి చెప్పేది ఏంటంటే, ఈయన ఎప్పుడైతే ఆజ్ఞలు తీసుకుని ప్రభు దగ్గర నుంచి కిందకి వచ్చాడో వీళ్ళందరూ ఈ సంభ్రమాలతో ఉంటున్నారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే మోషే ఆ పలకలను పగలగొట్టి వీళ్ళు చేసిన పాపాన్ని బట్టి అక్కడ నీళ్ళ మీద వేసి దాన్ని వాళ్ళ చేతి తాగించినట్టు మనం చూస్తాం అక్కడ. అంతేకాకుండా అక్కడ యెహోవా పక్షంగా ఎవరున్నారు, యెహోవా పక్షంగా ఎవరు లేరని చెప్పేసి లేవీయులను మరి ఆయన ఏర్పరచుకుని అక్కడ ఉన్న వారిని 3000 మందిని చంపినట్టుగా మనం అక్కడ వాక్యం మనం చూస్తున్నాం. పిల్లల ఆయన ఎప్పుడైతే ఈ యొక్క పలకలు తీసుకుని వచ్చాడో లేకుంటే ఆజ్ఞలు తీసుకుని వచ్చాడో వెంటనే ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే ఆ ఆజ్ఞల ద్వారా లేకుంటే ఇక పలకల ద్వారా అక్షరార్థమైన సువార్త ద్వారా ఇక్కడ ఏం జరిగిందంటే 3000 మంది చనిపోయారు. 3000 మంది మరి ప్రభు యొక్క ఉగ్రతకు గురయ్యారు. అక్షరమైనటువంటి అక్కడ ధర్మశాస్త్రము వారిని అక్కడ చంపింది. అక్షరార్థమైనటువంటి యొక్క లేఖనాలు ప్రభు యొక్క మాటలు వారిని ఏం చేశాయంటే వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళు చేసిన అతిక్రమాన్ని బట్టి వారు మరణించారు అక్కడ. పిల్లలు ఇది అక్కడ భక్తుడు పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తున్నారు. ఇదిగో అక్షరము చంపుతుంది కానీ ఆత్మ మిమ్మలను జీవింపచేస్తుందని చెప్తూ అని ఏమంటారంటే ఆత్మ మిమ్మలను జీవింపచేస్తుంది. ఎలా జీవింపచేస్తుంది అని చెప్పేసి అంటే ఇక్కడ మనం చూస్తాము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. హల్లెలూయా. ఇదిగో ఎప్పుడైతే ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ నింపుదల అలా జరిగిందో, జీవింపచేసేటువంటి ఆత్మ ఎప్పుడైతే వీరి మీదకి వచ్చిందో వీరు ఇక్కడ సువార్త ప్రకటిస్తున్నారు. ఎవరు? పేతురు గారు. ఎప్పుడైతే ఈ సువార్త ప్రకటిస్తున్నారో ఎంతమంది మారు మనసు పొందారు? ఎంతమంది మారు మనసు పొందారు? 3000 మంది రక్షింపబడ్డారు. అక్కడ 3000 మంది చనిపోయారు. ఇక్కడ 3000 మంది రక్షింపబడ్డారు. 3000 మంది రక్షింపబడి వీరేమైనంటే వీరి పేర్లు జీవ గ్రంథంలో అక్కడ రాయబడ్డాయి. అక్కడ మనం 33వ అధ్యాయంలో లేకపోతే నిర్గమకాండం మనం చూసినట్లయితే 3000 మంది పేర్ల యొక్క జీవ గ్రంథంలో నేను తుడిచివేస్తాను. ఎవరైతే నా ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోరో, ఎవరైతే నా మాటల ప్రకారంగా నడుచుకోరో వారిని జీవ గ్రంథంలో వారి పేర్లను కొట్టివేస్తానని చెప్పేసి ప్రభు అక్కడ కరాఖండిగా చెప్పినటువంటి దేవుడు ఇక్కడ ఎప్పుడైతే ఆత్మను పంపించుతున్నాడో ఆత్మ చేత నింపబడి ఇక్కడ భక్తులైనటువంటి పేతురు గారు సువార్త ప్రకటిస్తున్నారో ఆ మాటలు విన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా 3000 మంది రక్షింపబడ్డారు. సంఘానికి వారు చేర్చబడ్డారని చెప్పేసి మనం చూస్తాం. ప్రియులారా, అక్షరము మనం చంపుతుంది. అక్షరార్థంగా మనం తీసుకున్నట్లయితే కనుక
అక్షరార్థంగా కనుక మనము వాక్యాన్ని కనుక మనం అవలంబించినట్టు కనుక అక్షరం మనం చంపుతుంది, కానీ ఆత్మ అయితే మనల్ని జీవం చేసిన పిల్లల ఆత్మకు మనం అప్పగించుకోవాలి, కానీ అక్షరానికి కాదు అని చెప్పేసి వాక్యంలో భక్తుడైనటువంటి పౌలు గారు చెప్తుంటున్నారు. పిల్లలు గమనించండి, ఇదిగో ఈ దేశాల్లో వీళ్ళందరూ పాటించేది ఏంటంటే ఈ అక్షరార్థమైనటువంటి ధర్మశాస్త్రమే. హల్లెలూయా. వాళ్ళు చెప్తారు, ఇదిగో ఈ శిక్ష ఉంది, ఈ తప్పు చేసావా, ఓకే దీనికి ఈ శిక్ష, దీనికి ఈ పెనాల్టీ. ప్రతిది కూడా అక్షరార్థం, ప్రతిది కూడా ఇదిగో కంటికి కన్ను, పన్నుకి పన్ను, కాబట్టి ప్రాణానికి ప్రాణం. అది నువ్వు ఎవరైనా సరే, పరదేశమైనా స్వదేశమైనా లేకపోతే ఎవరైనా సరే, ఇదిగో కట్టడి ఈ విధంగా ఉంది, అక్షరం ఈ విధంగా ఉంది అని చెప్పేసి అక్షరాన్ని బట్టి వాళ్ళు శిక్ష వేస్తారు. పిల్లలు గమనించండి, ఇక్కడ అందుకని చెప్పేసి భక్తులు పౌలు గారు అన్నారు, అక్షరార్థంగా మీరు తీసుకున్నట్టయితే అక్షరం మిమ్మల్ని చంపుతుంది, కానీ ఆత్మార్థంగా మీరు వెళ్ళినట్టుగా కనుక, ఆత్మతో నింపబడి మీరు చేసినట్టుగా కనుక ఆత్మ మిమ్మల్ని జీవింపచేస్తుందని చెప్పేసి పౌలు గారు చెప్తున్నారు. అక్కడ పాత నిబంధన విషయాన్ని భక్తులు చెప్తుంటున్నారు అనమాట. ఇక్కడ ఎప్పుడైతే ఆయన పలకలు తీసుకుని వచ్చారో, లేక నాకు సువార్తను తీసుకుని వచ్చారో పాత నిబంధనలో, అక్కడ 3,000 మంది మరణించారు. అనేకులు ఆయన యొక్క ముఖంలో ఆయన ముఖంలో తేజస్సు ఉంది, కానీ ఆయన అంతరంగంలో కోపం అనేది ఉంది. ఆయన అందరి మీద కోపపడ్డాడు మోషే గారు. ఆయన అందరి మీద మరి ఆయన చాలా ఉగ్రత చూపించాడు. ఎవరైతే దేవునికి విరోధంగా ఉంటున్నారో, ఎవరైతే పాపం చేస్తున్నారో వారందరికీ విరోధంగా ఆయన కోపపడినట్లే మనం చూస్తున్నాం అక్కడ. కానీ పిల్లల ఇక్కడ చూసినట్లయితే పేతురు గారు వారందరూ అడుగుతున్నప్పుడు కూడా, వారందరూ ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఈయన సామర్థ్యం చెప్తూ, ఈయన సమాధానం చెప్తూ సామర్థ్యంగా ఆయన ఏమంటున్నారంటే, ఇదిగో మీరు సిలువ వేశారు, క్రీస్తును మీరు చంపారు, క్రీస్తును మీరు అన్యాయంగా మీరు సిలువకి ఎక్కించారని చెప్పేసి మాట్లాడుతూ వారందరితో ఆయన ఏం చేస్తారంటే వాక్యాన్ని బోధించినప్పుడు వాళ్ళందరూ కూడా రక్షింపబడి సంఘంలో వాళ్ళు చేర్చబడ్డారు. పిల్లరా, ఉదయకాల చెప్పనుండి ప్రభు యొక్క వాక్యము మనలను జీవింప చేస్తున్నప్పుడు, ప్రభు యొక్క వాక్యం మనల్ని బ్రతికింప చేసినప్పుడు, ఆ బ్రతికింపబడిన మనము తిరిగి మళ్ళా వెనక్కి వెళ్ళడానికి అవకాశము లేదు. పిల్లరా, దేవుని యొక్క మాటలు ఎప్పుడు కూడా మనల్ని బ్రతికింపజేస్తాయి, అవి ముందుకు మనల్ని నడిపిస్తుంటాయి. కాబట్టి మనము ముందుకు వెళ్ళే వారం ఉండే కానీ వెనక్కి వెళ్ళే వారం మనం ఎప్పుడు కూడా ఉండడానికి వీలేదు. ఇక్కడ చూడండి పిల్లరా, వాక్యం సెలవుస్తుంది. ఇక్కడ కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, కొలస్సీ 2వ అధ్యాయం 15వ వచనంలో వాక్యం చెప్తుంది, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇవ్వడం వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, మేకులతో ఆయన కొట్టివేసి దాని మీద చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి, మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఎవరితో కూడా అండి? దేవునితో కూడా మనను జీవింపజేశాడు. పిల్లల క్రీస్తు ప్రభువారు మన కొరకు ఆ కార్యం చేస్తుంటున్నాడు. తిరిగి మళ్ళీ మనం చేయాల్సిన పని లేదు. క్రీస్తు ప్రభువారు మన కొరకు సిలువ ఎక్కారు. క్రీస్తు ప్రభువారు మన కొరకు, మన పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తమయ్యారు. ఆయన మన కొరకు నలగొట్టబడ్డారు, మన కొరకు ఆయన హింసింపబడ్డారు, మన కొరకు ఆయన దూషింపబడ్డారు. ఈ రోజున మనం ఆ విధంగా చేయాల్సిన పని లేదు. ఆయన నమ్మినట్లయితే, ఆయనను విశ్వసించినట్లయితే, ఇదిగో ఆయన ద్వారా ఆయన వల్లే మనం కూడా ఈ రోజు తండ్రి మనం జీవింప చేస్తున్నాడని చెప్పి వాక్యం సెలవిస్తుంది. పిల్లరా, ఎప్పుడైతే ప్రభువాన్ని మనం నమ్ముతున్నాం, యేసు ప్రభువాన్ని, ఆయన కొట్టివేసినటువంటి ధర్మశాస్త్రం తిరిగి మళ్ళీ కొంతమంది చేస్తుందంటే దాన్ని బట్టుకుని తిరిగి మళ్ళీ వస్తుంటున్నారు. ప్రభువారు కొట్టివేసిన దాన్ని తిరిగి మళ్ళీ వీళ్ళు చేస్తానంటే లేదు అని చెప్పేసి దాన్ని మళ్ళీ తీసుకుని వచ్చి మేము పాటిస్తామని చెప్పేసి అడుగుతున్నాం. పిల్లలు గమనించండి, మనం చేయగలిగితే ప్రభువారు ఈ లోకానికి రావాల్సిన అవసరమే లేదు. మనం చేయలేము కాబట్టి, మనము ఆసక్తులము కాబట్టి, మన వల్ల కాదు కాబట్టి, మనము సంపూర్తిగా దేవునికి చిత్తాన్ని నెరవేర్చలేము కాబట్టి, ఆ బలహీనతలో, ఆ బంధకాల్లో మనం ఉన్నాం కాబట్టి విడిపించడానికి తండ్రి తన కుమారుని ఈ లోకానికి మన కొరకు పంపించుతున్నాడు. ఆయన ఏం చేశారంటే, ఇదిగో చేవ్రాతతో రాబడిన ప్రతి దాన్ని కూడా, ప్రతి శిక్షణ ఆయన కొట్టివేస్తున్నాడు. అక్షరార్థమైన ప్రతి శిక్షణ ప్రభు మన కొరకు కొట్టివేసి తనకు జీవం మనకు అనుగ్రహించి మనల్ని ఈ రోజు జీవింప చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ జీవం మనం చేస్తుందంటే మనం బ్రతికింప చేస్తుంది. హల్లెలూయా. ఈ రోజు నీకు శ్రమ ఉండొచ్చు, ఈ రోజు నీకు కష్టం ఉండొచ్చు, ఈ రోజు నీకు ఇరుకు ఇబ్బంది ఉండొచ్చు, కానీ ఈ యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే జీవింపజేస్తుంది. చివరి వరకు నిన్ను ఆయన యొక్క రాజ్యం వరకు క్షేమంగా మిమ్మల్ని నడిపిస్తుంది. పిల్లరా, గమనించండి, ఇక్కడ పౌలు గారు అంటున్నారు ఏంటంటే, ప్రభు వారు మన కొరకు అక్షరార్థమైనటువంటి ఆ అక్షరాలు ప్రభు మన కొరకు కొట్టివేసి ఉంటున్నాడు. కొట్టివేసిన దాన్ని తిరిగి మనం ఏం చేస్తామంటే
పాపం క్షమించమని అడుగుతాం, తిరిగి మళ్ళీ పాపాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటుంటాం. హల్లెలూయా. కానీ ప్రభు అంటున్నాడు, నీ పాపం నేను ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకున్నానని చెప్పేసి ప్రభు అంటాడు. కానీ మనమే చేసుకుంటే మన పాపాలను జ్ఞాపకం చేసుకుంటాం. అయ్యో ప్రభు అంతమందిని పాడు చేశాను, అయ్యో ప్రభు ఇన్నిసార్లు అలా తిరిగాను, ఇన్నిసార్లు అలా మాట్లాడాను, అవన్నీ అయిపోయినాయి. నువ్వు ఒప్పుకున్నావు ప్రభు సన్నిధిలో, నువ్వు క్షమించబడ్డావు ప్రభు సన్నిధిలో, తిరిగి మళ్ళీ వాటి జోలికి ఎందుకు వెళ్తావు? తిరిగి మళ్ళీ వాటిని ఎందుకు నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు? నేను నూతనమైనటువంటి విషయాలు నేను చెప్తాను. హల్లెలూయా. నూతనమైనటువంటి విషయాలు నీకు నేను బోధిస్తాను, నూతన మార్గంలో నేను నడిపిస్తాను, నూతన ఆత్మను నేను నీకు దయచేస్తాను, నూతన హృదయాన్ని నీకు దయచేస్తాను, నూతన తలంపులు నేను నీకు దయచేస్తాను, నూతనమైన మార్గంలో నూతనమైనటువంటి విషయాలు నీకు బోధిస్తానని చెప్పేసి ప్రభు అంటే మనం వేసాను, అయ్యో ప్రభు నేను ప్రారంభించాను, ఇలా చేశాను, పలానా సమయంలో నేను ఇలా చేశాను. ఇవన్నీ మనం ఏం చేస్తాం అంటే మనము క్షమించబడ్డాం అనుకుంటాం, కానీ ప్రార్థన చేసాం అనుకుంటాం, కానీ ప్రభు క్షమించాలనుకుంటాం, కానీ పాత విషయాల్లో మనం అలాగే పాత విషయాల్లో జీవిస్తుంటాం, పాత తలంపుల్లో మనం జీవిస్తుంటాం. పిల్లరా, వాక్యం అంటుంది ఆత్మ మనల్ని జీవింపజేస్తుంది. హల్లెలూయా. ఆత్మ మనల్ని జీవింపజేస్తుంది, ఆత్మ మనల్ని బ్రతికింపజేస్తుంది. పిల్లలు ఉదయకాల సమయంలో చెప్పనండి, ఆత్మ లేకపోతే కనుక, దేవుని యొక్క ఆత్మ లేకపోతే కనుక మనము దేవుని వారము కాదు. ఈ రోజున సంఘాలు ఇదే లేదు పిల్లరా, ఈ రోజున సంఘాలు ఇదే లేదు. ఒకటి పరిశుద్ధాత్మ, ఇంకోటి దురాత్మ. ఒకటి సత్యమైనటువంటి బోధ, ఇంకోటి అబద్ధ బోధ. పిల్లరా, ఒకటేమో యథార్థమైనటువంటి సువార్త, ఇంకోటేమో కల్పనా కథలు. పిల్లరా, ఇలాగే రెండు విషయాలు ఎక్కడికెళ్ళినా ఈ రెండు విషయాలు జరుగుతున్నాయి. గమనించండి, దేవుని యొక్క సేవకునిగా, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క వాక్యం బట్టి నేను చెప్తాను. ఇదిగో, ఆత్మీయంగా నువ్వు ఎదగపోయినట్లేదు కనుక, ఆత్మీయంగా నేను ఎదగడం లేదు, ఆత్మీయంగా నేను ఇదే స్థితిలో ఉంటున్నాను, ఆత్మీయంగా నాకు విశ్వాసం ఎదగడం లేదు, లేకపోతే నేను ప్రార్థన ఎదగడం లేదు, ప్రభువుని గురించినటువంటి నాకు జ్ఞానంలో నేను అభివృద్ధి లేదు అని చెప్పేసి అనట్లేదు కనుక నువ్వు ఆ సంఘంలో ఉంటే ఎలాంటి ప్రయోజనం నీకు లేదు. పిల్లరా, గమనించండి, ఇదో నీ ఊరు అవ్వచ్చు, లేకపోతే నీ కులం అవ్వచ్చు, లేకపోతే నీ ప్రాంతం అవ్వచ్చు, లేకపోతే నీకు ఇంకోటి అవ్వచ్చు, నీకు నచ్చి ఉండవచ్చు, కానీ అది కాదు నీకు కావాల్సింది. నువ్వు కావాల్సింది ఏంటి? పరలోకం నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. వాక్యానుసారంగా నువ్వు ప్రభు సన్నిధిలో నీ బ్రతుకులు మార్చుకోవాలి, వాక్యానుసారంగా ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవాలని ఉండాలి. అది మనకు కావాలి పిల్లరా, అది మనం నేర్చుకోవాలి, దాని కొరకు మనం ప్రయాసపడాలి. అంతే తప్ప నేనేదో నాకు నచ్చిందని చెప్పేసి నేను ఎంచుకుని, లేదా నాకు బాగుంది, నాకు పదవి ఉందని చెప్పేసి మనం, అది కాదు మనకు కావాల్సింది పిల్లరా. మనకు కావాల్సింది ఏంటంటే నిత్య జీవం మనకు కావాలి, జీవింపచేసే ఆత్మ మనకు కావాలి, అనేక నిత్య జీవం మాటలు మనకి కావాలి. పిల్లరా, మనము ప్రతిరోజు అభివృద్ధిలోకి మనం వెళ్ళాలి, వెనక్కి మనం వెళ్ళకూడదు. హల్లెలూయా. మనము ముందుకు వెళ్ళాలి, కానీ వెనక్కి వెళ్ళే వాళ్ళగా మనం ఉండకూడదు. హల్లెలూయా. మనము పోరాడే వాళ్ళగా ఉండాలి, కానీ మనము పారిపోయే వాళ్ళగా మనం ఉండకూడదు. పిల్లరా, ప్రభు కొరకు మనం నిలబడాలి, ప్రభు కొరకు మనం పని చేయాలి, ప్రభు కొరకు మనము ఏం చేయాలంటే మనము సైనికుల వలె పిల్లరా ప్రభు కొరకు మనము నిలబడి ప్రభు యొక్క కార్యాలు మనం చేసే వాళ్ళకు ఉండాలి. పిల్లలు ఇక్కడ నుంచి చెప్పేసి భక్తులను పౌలు గారు అంటారు, నేను సమస్తాన్ని కూడా పెంటకు పువ్వులు ఎంచుకున్నాను, సమస్తాన్ని కూడా నేను విడిచిపెట్టేస్తాను. దేని కొరకు అంటే ఇదిగో సిలువ కొరకు. హల్లెలూయా. ఎందుకంటే రక్షణ పొందుతున్నాడు నాకు, అది దేవుని యొక్క శక్తి అయినది. హల్లెలూయా. ఆ యొక్క సిలువను కూర్చున్నటువంటి వార్త, రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క శక్తి ఉంది కాబట్టి ఆయన అంటున్నాడు, అది దాని కొరకు నేను పరిగెడుతున్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ రోజున మనం దేని కొరకు పరిగెడుతూ మనం కథ దాకా వచ్చేసాం. ఇంకెక్కడ దగ్గర వెళ్తాం మనకు తెలియదు పిల్లరా, ఇంకెక్కడ దగ్గర వెళ్తాం తెలియదు పిల్లరా. మనము ప్రభు కొరకు మనం పరిగెట్టాలి. హల్లెలూయా. ప్రభు యొక్క పరిచయం కొరకు మనం పరిగెట్టాలి, దేవుని యొక్క ఆత్మ కొరకు మనం పరిగెట్టాలి, అంతేకాకుండా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కొరకు మనం పరిగెట్టాలి. హల్లెలూయా. అది మనకు కావాలి పిల్లలు, అది మనకు కావాలి. అందుకని చెప్పేసి భక్తులు అంటాడు, ఇదిగో అక్షరార్థమైనటువంటి సువార్త మిమ్మల్ని చంపుతుంది, కానీ ఆత్మ మిమ్మల్ని జీవింపజేస్తుంది. హల్లెలూయా. ఏది కావాలి మనకి? ఈ రోజున ప్రభు అంటున్నాడు, ఇదిగో రెండు మార్గాలు నీ ముందు పెట్టాను ఇశ్రాయేలు, ఏది కావాలో నువ్వు కోరుకో, ఏది కావాలో నువ్వు కోరుకో. జీవాన్ని కోరుకుంటావో మరణాన్ని కోరుకుంటావో నీ ఇష్టం అని చెప్పేసి అంటున్నాడు. జీవాన్ని కోరుకోను ఆయన అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. ఈ రోజున మనం ఏమంటాం అంటే, జీవం నాకు వద్దు ప్రభు, నాకు మరణమే కావాలని చెప్పేసి. హల్లెలూయా. జీవం నాకు వద్దు ప్రభు, తర్వాత చూస్తాను, ఇప్పుడైతే ఇది బాగుంది, ఇది విశాలంగా ఉంది, ఇది అందరూ వెళ్తున్నారు, ఇందులో అయితే ఇది ఇరుకు మార్గం, ఇందులో నాకు సరిగ్గా ఏం కనపడడం లేదు, కానీ ఇందులో అయితే చాలా చక్కగా ఉంది, మార్గం చాలా చక్కగా కనపడుతుంది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదిగో తిమోతి గ్రంథంలో, తిమోతి పత్రికలో భక్తుడు పౌలు గారు అంటారు, అపాయకరమైన దినాలు వస్తున్నాయంట. ఏ దినాలు? అంత్య దినముల్లో అపాయకరమైన దినాలు వస్తున్నాయి. విశ్వాసకి నిజంగా ఇవి అపాయకరమైన దినాలే. నిజమైనటువంటి విశ్వాసకి, నిజంగా ప్రభువు నమ్ముకున్న వ్యక్తికి, నిజంగా భక్తి చేస్తున్నటువంటి వ్యక్తికి, ప్రార్థన చేస్తున్నటువంటి విశ్వాసకి, సహోదరుడికి సంఘానికి ఇప్పుడు అపాయకరమైన దినాలే. ఎందుకంటే ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది కాబట్టి, ప్రభు యొక్క మరి ఆ యొక్క రెండవ రాకడ చాలా సమీపంగా ఉంది కాబట్టి, ఇవన్నీ మనకు అపాయకరమైన దినాలే.
ప్రియుల కానీ పాపులకు మాత్రం చాలా సంతోషకరమైనటువంటి దినాలు. వారికి సంతోషించడానికి, వారికి ఆనందించడానికి, పిల్లల శారీరక కార్యాలు నేర్చుకోవడానికి ఇది చాలా సంతోషకరమైన సమయం వాళ్ళకి. ఎందుకంటే ప్రభు యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది. ఇదిగో ఈ రోజున ప్రభు యొక్క విశ్వాసం చెప్పనివ్వండి. ఒకవేళ ప్రభు యొక్క సందులో నువ్వు కష్టం అనుభవిస్తున్నావు, ఈ రోజు నువ్వు శ్రమను అనుభవిస్తున్నావేమో, ఈ రోజు నువ్వు ప్రభుకు లేకుంటే ప్రభు ఏంటి నా స్థితి అని చెప్పేసి ప్రభు దగ్గర నువ్వు కన్నీరు కాల్చున్నావో చెప్పనివ్వండి. ఇదిగో ఇవి అపాయకరమైన దినాలు. ఈ దినాల్లో నీకు కావాల్సింది అంటే దేవుని యొక్క ఆత్మ నీకు కావాలి. ఆత్మ నిన్ను జీవింపచేస్తుంది, ఆత్మ నిన్ను నడిపిస్తుంది, ఆత్మ నిన్ను సమస్తమైనటువంటి విషయాలు ప్రభు నీకు ఏం చేస్తాడంటే సమృద్ధి నీకు దయచేస్తుంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. అక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చును గాని దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చాను. ప్రభు చెప్తున్నటువంటి మాట, ప్రభు నీ జీవితంలోకి వస్తే గనక, ఆ ప్రభు యొక్క ఆత్మ నీ జీవితంలోకి వచ్చినట్లయితే గనక, జీవింపచేసేటువంటి ఆత్మ నీ హృదయంలో ఉన్నట్లయితే గనక, జీవింపచేసేటువంటి ఆత్మ దేవుడు తండ్రి నిన్ను ప్రేమించి నీ కుటుంబంలో పెట్టినట్లయితే, నీ సంఘంలో పెట్టినట్లయితే, నీ పని వాళ్ళలో లేకుండా నీతో పెట్టినట్లయితే కనుక ప్రభు అంటున్నాడు నీకు సమృద్ధిగా జీవం కలగడానికి, సమృద్ధి ప్రతి విషయంలో కూడా ప్రభు నీకు సమృద్ధి. ప్రభు నీలో ఉన్నట్లయితే నీకు ఆ విశ్రాంతి ప్రభు నీకు సమృద్ధి ఇస్తుంటాడు. ప్రభు నీలో ఉన్నట్లయితే ఆ నెమ్మది నీకు సమృద్ధిగా ఉంటుంది. ప్రభు నీలో ఉంటే కనుక ఆ సమాధానం నీకు సమృద్ధిగా ఉంటుంది. పిల్లలు గమనించండి, ప్రపంచంలో విషయాలు, ప్రపంచంలో ప్రపంచంలో మీకు ఎక్కడ దొరకదండి శాంతి. ఎక్కడ దొరుకుతుంది అంటే మీకు తెలుసా? ఎక్కడ దొరకదు. అమ్మడానికి దొరికేటువంటిది కాదు శాంతి. సమాధానం ఎక్కడ దొరుకుతుందా? దొరకదు. మంచితనం నీకు ఎక్కడ దొరుకుతుందా? ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం, దయాలతో ఇవన్నీ మీకు బయట సూపర్ మార్కెట్ దొరికితే మీకు దేవుడు ఇస్తే తప్ప మనకు దొరకవండివి. గమనించండి, ఇవన్నీ ఎవరు ఇస్తారంటే ప్రభు మనకి ఇస్తాడు. ఎలా ఇస్తాడు? సమృద్ధిగా ఇస్తారంట. ఏదో ఒక స్పూన్లో 2 స్పూన్లు అయితే, ఒక నిక్షేపం అయితే, ఒక పాత్ర కాదు ఇక్కడ ఇచ్చేది ప్రభుని. నీకు సమృద్ధిగా ప్రభు ఇస్తాడు. నీకు ఎంత కావాలి? నిన్ను నింపేటువంటి దేవుడు నాకు ఉంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. నన్ను నడిపించేటువంటి దేవుడు సమృద్ధిగా నీకు అవకాశాన్ని, సమృద్ధిగా నిన్ను వాడుకోవడానికి, సమృద్ధిగా నిన్ను నడిపించడానికి, సమృద్ధిగా నిన్ను నిలబెట్టడానికి ప్రభు నీకు సమస్తాన్ని కూడా సామర్థ్యం కలిగించడానికి ప్రభు ఇష్టపడుతుంటాడు. ఉదయకాల సమయంలో అక్షరం నిన్ను చంపుతుంది, కానీ ఆత్మ నిన్ను జీవింపచేస్తుంది. హల్లెలూయా. ఆత్మకు మనం ఒప్పుకోవాలి, ఆత్మను మనం అంగీకరించాలి, ఆత్మ పరిచయం మనం చేసేవాళ్ళకి మనం ఉండాలి. పిల్లరా, వాక్యం ప్రభు చెప్తున్నారు ఇక్కడ. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. మార్కు శుభవార్త అనుకుంటా, గమనించండి. మార్కు శుభవార్త, క్షమించండి, లూకా శుభవార్తలో, లూకా శుభవార్త 5వ అధ్యాయంలో ఒక సన్నివేశం జ్ఞాపకం చేసి నేను ముగిస్తుంటున్నాను. లూకా శుభవార్త 5వ అధ్యాయము మొదలు చూసినట్లయితే, జనసమూహము దేవుడి వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరితో సరస్సు తీరం నిలిచి ఆ సరస్సు తీరున 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండరి. ఆయన ఆ దోణిలోని సీమోనుదైన యొక్క దోణి ఎక్కి, ఆయన ఆ దోణిలలో సీమోనుదైన యొక్క దోణి ఎక్కి ధర నుండి కొంచెము త్రోయమని అతనికి అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించు. ఒడ్డు మీద ఉంటే అందరూ వచ్చి మీద పడుతున్నారు. ఒడ్డు మీద ఉండి ప్రసంగం చేస్తుంటే రోగులు వస్తున్నారు, కొంచెం వాళ్ళు గుడ్డి వాళ్ళు వస్తున్నారు, ప్రభు అంటున్నారు. ఆయన బోధిస్తుంటే ఆయన ఆటంకపడుతుంటున్నారు, మీద పడుతుంటున్నారు. కాబట్టి ప్రభు అంటున్నారు అక్కడ ఉన్న దోణులు కొన్ని ఉన్నాయి. చూసినట్లయితే 2 దోణులు చూశారంట. 2 దోణులు అక్కడికి వచ్చాయి, ఇంకా వేరే దోణులు అక్కడ ఉన్నాయి. అయితే సీమోనుదైనటువంటి పేతురు యొక్క దోణిలో ప్రభువారు ఎక్కి, ప్రభువారు అంటున్నారు ఏంటంటే కొంచెం ధర నుంచి కొంచెం లోపలికి నడిపించమని చెప్పేసి అంటున్నారు. ఆయన నడిపించాడు. అక్కడ ఉండి కొంతసేపు ప్రభువారు సువార్త చేశారు, కొంతసేపు వారికి బోధ చేశారు, జీవం గల మాటలు వారికి బోధించారు. జీవం గల మాటలు ఎప్పుడైతే ఆ ప్రజలకు బోధిస్తుంటున్నారో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వింటున్నారు. ఈ జాలలు కడుక్కుంటున్నారు. ఏంటంటే వాళ్ళ కడుక్కుంటున్నారు. రాత్రంతా ప్రయాసపడ్డారు. పేతురు గారు రాత్రంతా ప్రయాసపడ్డాడు. గొప్ప జాలరి, మంచి ప్రావీణ్యం ఉన్నటువంటి వాడు, చిన్ననాటి నుండి ఆరితేరినటువంటి వాడు. కానీ
రాత్రంతా శ్రమ పడినప్పుడు కూడా ఒక చిన్న పరిగి కూడా పట్టలేదు ఆయన, ఒక చిన్న పెద్ద పరిగి కూడా దొరకలేదు ఆయనకి. ఆయన నిరాశతో నిస్పృహతో రాత్రంతా శ్రమపడి నిద్ర లేకుండా కష్టపడి ఇదిగో వచ్చి ఆ ఒడ్డున దోణిలు కడుక్కుంటుంటున్నాడు. ఈ రోజున శూన్యంలో ఉండి ఆయన శూన్యంలో చూస్తుంటున్నాడు. ఏంటి ఈ రోజంతా ఏమైపోయింది, ఇవాళ ఒక్క చేప కూడా పట్టలేకపోయినా. శూన్యంలో ఉండి ఆయన ఆలోచిస్తుంటున్నాడు, శూన్యంలో ఉండి ఆయన కడుక్కుంటున్నాడు. ప్రభు వచ్చాడు అక్కడికి, నిత్య జీవం కలిగిన మాట్లాడగలిగినటువంటి యేసయ్య, హల్లెలూయా, సమృద్ధిగా జీవములు ఇస్తారని వాగ్దానం చేసినటువంటి యేసయ్య ఎక్కడికి వచ్చాడంటే ఆయన దోణిలోనికి వచ్చాడు. రోజు నన్ను చెప్పడం పిల్లరా, అక్కడ దోణులు వేరే ఉన్నాయి, అక్కడ చూస్తున్నాం 2 దోణులు అక్కడికి వచ్చాయి, వేరే దోణులు కూడా ధరలు ఉన్నాయి. కానీ ప్రభు ఏంది అనుకున్నాడంటే సీమోనుడైనటువంటి పేతురు దోణి మాత్రమే. ఈరోజు నేను చెప్పనండి, మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, మీ బంధువులు, నీ స్నేహితులు, నీకంటే గొప్పవాళ్ళు, జ్ఞానవంతులు, లేకుంటే ఎంఎస్సి, పిహెచ్డి డిగ్రీలు పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరికి లేనటువంటి కృపను ప్రభువు నీకు దయచేశాడు. హల్లెలూయా, నేను చెప్తాను, ఎవరికి లేనటువంటి కృపను ప్రభు నీకు దయచేశాడు. ఆయన నీ దోణిలో ఉన్నాడు. హల్లెలూయా, ఆయన నీ కుటుంబంలోకి ఉన్నాడు, ఆయన నీ జీవితంలోకి వచ్చి ఉంటున్నాడు. ఇదిగో ప్రభువు ఇక్కడ సీమోను దేవుడిగా అయితే ఆయన చూస్ చేసుకున్నాడు. అక్కడ వేరే దోణిలో ఉన్నప్పుడు కూడా, అక్కడ వేరే దోణి ఉన్నప్పుడు కూడా సీమోను పేతురుది మాత్రమే ప్రభు యొక్క దోణిని ఎక్కి ఆయన చేస్తున్నాడంటే బోధ చేస్తున్నాడు. బోధ చేసిన తర్వాత అతనికి ఉన్నటువంటి శూన్యతను కూడా ప్రభు మారుస్తున్నాడు. పేతురుకు ఉన్నటువంటి శూన్యతను కూడా ప్రభు తీసేస్తుంటున్నాడు. రాత్రంతా నువ్వు కష్టపడ్డావు, రాత్రంతా నువ్వు శ్రమ పడ్డావు, రాత్రంతా నువ్వు చెమట కార్చావు. కానీ ఇదిగో నిత్య జీవం కలిగినటువంటి నేను చెప్తాను విను, నా మాట చెప్పిన నువ్వు వలవేయమని చెప్పేసి అంటే పేతురు అంటాడు, ప్రభువా రాత్రంతా వేసాం కదా, మళ్ళీ ఇప్పుడు ఏమంటావు ఏంటి, ఏం లేవు, అయినా నీ మాట చొప్పున నేను చేస్తాను. అది నాకు నచ్చలేదు, అది నాకు నచ్చేటువంటి విషయం. ప్రభువా నువ్వు చెప్తున్నావు కదా, నీ మాట చొప్పున నేను చేస్తాను. ఇదిగో నిత్య జీవం మాటలు చెప్పినటువంటి యేసయ్య మాటల ప్రకారంగా మనం చేసినట్లయితే, ఆ ప్రభు చెప్పిన ప్రకారంగా మనం నడిచినట్లయితే, ఆ ప్రభు చెప్పిన ప్రకారంగా మనం మన వలం వేసినట్లయితే, ఆ ప్రభు చెప్పిన ప్రకారంగా మనం మన మార్గాలను సిద్ధపరచుకున్నట్లయితే ప్రభు ఏం చేస్తారంటే అక్కడ అద్భుతాన్ని మన జీవితంలో ప్రభు అక్కడ చేసినట్టు. ఎప్పుడైతే ఈయన వల వేశాడో, ఎవరు, పేతురు గారు, ఎప్పుడైతే ఈయన వల వేశాడో పేతురు గారు 153 చేపలు, గొప్ప చేపలు అంటే ఆ మామూలు చేపలు కూడా కాదు, మళ్ళీ ఆ చేపలు పట్టి ఇందులో వేస్తూ ఉంటే దోణిలో వేస్తుంటే దోణి మునిగిపోతుందంట. వేరే వాళ్ళని పిలిచి రండి రండి అని చెప్పేసి కేకలేసి సంజయలు చేస్తున్నారు పక్కన వాళ్ళకి. పిల్లలు గమనించండి, ప్రభు నీ జీవితంలోకి వస్తే, ప్రభు ఆ యొక్క ఆత్మ జీవింపజేసేటువంటి ఆత్మ నీలోనికి వస్తే, నీలో ఉన్నటువంటి ప్రత్యేక మృత సంబంధమైన సమస్యను కూడా ప్రభు కొట్టివేసి తిరిగి నీకు జీవాన్ని దయచేస్తుంటున్నాడు. హల్లెలూయా, ఎక్కడెక్కడ నువ్వు చనిపోయావో, ఎక్కడెక్కడైతే నీకు నష్టం ఉందో, ఎక్కడెక్కడైతే నీకు ఇబ్బంది ఉందో, ఇరుకుందో, ప్రతిదీ కూడా ప్రభు ఏం చేసినట్టే మార్చివేస్తుంటున్నాడు. హల్లెలూయా, ఆయన సమృద్ధిని నింపుతుంటున్నాడు. హల్లెలూయా, ఎందుకంటే ఎలా నింపుతాడు, నువ్వు కేకలు వేసి సహాయం చేయండి, ఇదిగో ఈ ఆశీర్వాదం మేము పట్టుకోలేకపోతున్నాం, లేకపోతే దీన్ని మేము తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి విధంగా. పిల్లలు గమనించండి, ప్రభు నీకు అటువంటి జీవితాన్ని ప్రభు నీకు దయచేస్తాడు, అటువంటి కృపను ప్రభు నీకు దయచేస్తాడు. ఆ రోజుని కాదు, ఈ రోజును కూడా ప్రభు నీకు పట్టజాలను చూస్తారని ప్రభు నీకు దీవెనలు కృపలు ఇస్తాడు. గమనించండి, యేసయ్య ఆయన చెప్పిన మాటలు ఆత్మను జీవం అంటున్నాయి. హల్లెలూయా, అక్షరార్థంగా మనం అనుకున్నట్లయితే కనుక అక్షరం మనం చంపుతుంది, కానీ ఆత్మకు మనల్ని అప్పగించిన మార్గాన్ని నడిపించుకుంటే కనుక ఆత్మ మనం జీవింపచేస్తున్నారా. ఇదిగో ఆత్మ ఇచ్చేటువంటి దేవుడు, ఆత్మను అనుగ్రహించేటువంటి తండ్రి అయినటువంటి యేసయ్య ప్రభువారు చెప్తున్నారు అక్కడ పేతురు గారితో, పేతురు నువ్వు వల వేయంటే ఆయన వెంటనే వల వేశాడు. గొప్ప చేపలతో నిండి ఉంది. వెంటనే ప్రభువు సమర్పించుకున్నాడు, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించి నేను యోగ్యుడను కాను, ఇది ఇవ్వడానికి నేను యోగ్యుడను కాను, ఇది నాకు తెలుసు, ఇది నువ్వు గొప్ప అద్భుతమే చేశావు. వల పిగిలిపోవాలి, వల పిగిలేదు, పడవ నిండిపోయింది, మునిగిపోవాలి కానీ మునగడం లేదు. పిల్లరా నీకు తెలుసు, ప్రభు నీకు ఎవరికి లేనటువంటి ఆశీర్వాదం ప్రభు నీకు దయచేస్తాడు. యూజువల్గా అయితే అక్కడ ఆ వల పిగిలిపోవాలి అంత గొప్ప చేపలకి. యూజువల్గా అయితే ఆ వలకి అంత సామర్థ్యం లేదు, ఆ వలకి అంత శక్తి లేదు, కానీ ప్రభు దానికి సామర్థ్యం కలిగేశాడు. అన్ని చేపలు పట్టడానికి ప్రభు దానికి ఆయన శక్తిని ఇచ్చాడు. ఆ చేపల నుండి కూడా ప్రభు అన్ని ఇచ్చాడు. ఏంటంటే ఇదిగో మీరు పేతురు గారి యొక్క దొరలోనికి మీరు రావాలి,
పేతురు యొక్క వలలోనికి మీరు రావాలని చెప్పేసి ప్రభు ఎప్పుడైతే ప్రభు యొక్క వాక్యానుసారంగా మనం చేస్తామో ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తాయి. నీకు రావాల్సిన ప్రతి ఆశీర్వాదం, నీకు రావాల్సిన ప్రతి దీవెన, నీకు రావాల్సిన ప్రతి ప్రమోషన్, నీకు రావాల్సిన ప్రతి వీసా, ప్రతి ఉద్యోగము, ప్రతి జీతము ప్రభు నీకు దయచేస్తుంటున్నాడు. ఎప్పుడంటే వాక్యానుసారంగా ప్రభుకు భయపడి మనం నిలిచినప్పుడు. హల్లెలూయా. గమనించండి, నేను మీకు చెప్పాను నా పాత అనుభవాలను చెప్పాను. చాలా తక్కువ జీతానికి నేను జాయిన్ అయ్యాను. అడగకుండానే సంవత్సరానికి తిరిగి వాడు పెంచారు. అడగకుండానే మళ్ళీ 6 నెలలు మళ్ళీ పెంచారు. సెలవుకి వెళ్ళాను, తిరిగి రాకముందు మళ్ళీ వాడు ఫోన్ చేసి నీ జీతం పెంచుతున్నాను, తొందరగా వచ్చాయి. పిల్లలు అడగకుండానే 100 రూపాయలతో స్టార్ట్ అయిన జీతం దగ్గర 8,000 వరకు పిల్లలు నడిపిస్తాను దేవుడు. అలాగా నువ్వు అడగకుండానే, నువ్వు పిటిషన్ పెట్టుకోకుండా, నువ్వు రిక్వెస్ట్ చేయకుండా ప్రభు చేస్తుంటే నీకు నడిపిస్తాడు ప్రభు. అలాగే ఎందుకంటే వాక్యమైనటువంటి దేవుడు ఆయన సత్యవంతుడు. పిల్లరా, ఎప్పుడైతే నేను పెళ్లి చేసుకున్నానో ఎవరి కాలం నుంచి ఎప్పటి నుంచో మరి ఎవరి కాలం నుంచి ప్రతి ఒక్కరికి పెళ్లి చేసుకోవాలి, నేను కూడా కుటుంబం ఉండాలని చెప్పేసి అందరికీ ఆశ ఉంటుంది. ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నానో, పెళ్లి చేసుకున్న తర్వాత సుష్మ ఏమో ఇంటి దగ్గర ఉండిపోయింది, నేనేమో ఓమాన్లో ఉండిపోయాను. ఆగస్టు 3 వచ్చాను నేను ఓమాన్కి. మే 27 పెళ్ళయింది. జూలై ఆగస్టులో వచ్చాను. జూన్లో నేను వచ్చాను పెళ్ళైన తర్వాత. మేలో పెళ్ళైంది, జూన్లో నేను ఓమాన్కి వచ్చాను. ప్రార్థన చేస్తున్నాం, ప్రభు పాస్పోర్ట్స్ ఉన్నాయి కానీ అందులో నా పేరు అందులో యాడ్ అవ్వలేదు, ఆమె పేరు నా పాస్పోర్ట్లో యాడ్ అవ్వలేదు. యాడ్ అవ్వడానికి ఉన్నటువంటి ఎంబసీ అధికారులందరూ కూడా లేదు, ఇది ఇలా యాక్సిడెంట్ అవ్వదు, మీ మ్యారేజ్ సర్టిఫికేట్ చదవదు అని చెప్పేసి అన్నారు. ఇదేం ప్రభు, మ్యారేజ్ సర్టిఫికేట్ పాస్ కదా చదవంటారు రెడ్డి, ఏం చేయాలి బాబు? ఇదిగో నా సీడీది, నా పెళ్లి సీడీ కావాలి, మీకు చూపించి చూడండి. నా శుభలేఖ ఇది చూడండి. ఏమండి, నాది దగ్గర ఒక 8 కేజీలు 10 కేజీలు ఉంటుంది ఆల్బమ్, పెద్దది. అప్పుడు మేము చాలా మోసపడి చేసుకున్నాం. పోటీపడి ఆడ చేశారు, పోటీపడి నేను కూడా చేసి 2 చేసుకున్నాం. ఏమండి, పెద్ద ఆల్బమ్ 2 జ్ఞాపకం ఉంటుంది. ఒకటి ఆవిడ దగ్గర ఉంది, ఒకటి నా దగ్గర ఉంది. అది కూడా పట్టుకెళ్ళించింది. ఇదిగో నా పెళ్లి ఫోటోలు చూడండి. నా పెళ్ళి నా సర్టిఫికేట్ కొంచెం పేరు యాడ్ చేశారంటే సేమ్ అవ్వదన్నాడు. ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ చెల్లదు, ఇది జరగదు అని చెప్పేసి వాళ్ళు అంటే చాలా తిరిగాను. ప్రభు ఏంటి నాయన ఎన్నిసార్లు తిరుగుతున్నాను, ప్రార్థన చేసి ప్రభు ఏంటి నాయన ఎన్నిసార్లు తిరుగుతున్నా, అవ్వడం లేదు. 3 వారాలు అయిపోయింది. తీసుకొద్దామంటే అవకాశం ఉంది, కానీ తీసుకోవడానికి మార్గం లేదు. ఈయనేమో పేరు ఆడదాంట్లో పేరు ఆడ చెప్తే మరి వీసా రాదు, ఎలా ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తుంటే ప్రభు ఒక వాక్యం ఇచ్చారు. ఆ వాక్యాన్ని నమ్మాను నేను. ఆ వాక్యం నమ్మి మాట్లాడి చెప్పిన తర్వాత నెక్స్ట్ డే ఈమె అక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. అప్పుడే నేను వెళ్ళినప్పటి నుంచి అక్కడ కూడా ఆమెకు అదే పరిస్థితి. అబ్బాయి ఇది చాలా బ్యాంక్ ఛానల్లా ఉంది, ఇది తోకలాగా ఉంది, ఇదేంటి తోక కవర్లాగా ఉంది, దీన్ని మ్యారేజ్ సర్టిఫికేట్ అంటారా అని చెప్పేసి తమిళనాడు ఆమె హేళన చేశారు. ఇదేదో బ్యాంక్ ఛానల్లా ఉంది, చిన్న స్లిప్పర్కి వచ్చే ఉంటాం ఇదే అని చెప్పేసి ఆమెను హేళన చేశారు. అలాంటిది దేవుని కృప వల్ల ఆమె పాస్పోర్ట్లో మొట్టమొదట ఎప్పుడైతే ప్రభు యొక్క వాక్యం నాకు వచ్చిందో ఆ వాక్యం నేను చదివి నమ్మాను. ఆ నెక్స్ట్ డేనే పాస్పోర్ట్లో పేరు ఆడి సుష్మి పాస్పోర్ట్ వచ్చింది. వెంటనే దాన్ని తీసుకుని ఇక్కడ నేను మళ్ళీ పెడితే ఈ పాస్పోర్ట్లో ఆల్రెడీ యాడ్ అయింది కాబట్టి నీ పాస్పోర్ట్లో యాడ్ చేస్తాను, అప్పుడే యాడ్ చేశారు. ఇలా చెప్పేది ఏంటంటే వాక్యాన్ని మనం నమ్మినప్పుడు, వాక్యాన్ని మనం విశ్వసించినప్పుడు ఆత్మ మనల్ని జీవింప చేస్తుంది. ఆ 3 వారాలు మేము పడినటువంటి శోభ ఎంత కాదు. నేను వెళ్ళి 3 రోజులు తీసుకొచ్చేస్తాను నీకు వీసా అని చెప్పేసి వచ్చాను. నేను ప్రభా 3 రోజులు అని చెప్పాను, 3 వారాలు అయిపోయింది, నీకు వీసా రాలేదు, నేను ఏం చూపించిన నా మొహం నా పెళ్ళానికి అని చెప్పేసి నేను ఎంత బాధపడాలి మీకు తెలుసుండాలి. ఎందుకు చెప్తున్నాడు పిల్లరా? అక్షరం మనం చదువుతుంది, ఆత్మ మనను జీవింపజేస్తుంది. పిల్లరా, ఎప్పుడైతే వాక్యానుసారంగా ప్రభు విషయంలో మనం ప్రార్థన చేస్తాం, అడుగుతాము ప్రభు మనతో మాట్లాడతాడు. ఆత్మ దేవుడు ప్రతి విషయం ప్రభు మనతో మాట్లాడతాడు. నా జీవితంలో ప్రతిదీ కూడా ప్రభు ఆ విధంగా మాట్లాడారు. పిల్లరా, నేను చెప్పగలను ప్రతి విషయం కూడా ధైర్యంగా చెప్పగలను. దేవుని సత్సంగంలో ప్రభు ప్రతి విషయం ప్రభు దగ్గర మేము ఎప్పుడైతే ఏమైతే అడుగుతున్నామో ప్రతి దానికి ప్రభు జవాబు దయచేస్తున్నాం. ప్రతి ప్రార్థనకు ప్రభు తన కనికరం చొప్పున తన సమయానికి ప్రభు కార్యాన్ని చేస్తుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం, అలాంటి ప్రభువును మనం కలిగి ఉన్నాం. నమ్మకంగా ప్రభు సొంత మోకరించి
మీకు చెప్పాను చాలాసార్లు, సంసోన్ ఇక్కడ ఉన్నాడు. వచ్చిన తర్వాత దగ్గర సుమారు 6-7 నెలలు జాబ్ లేదు. బట్టలు చింపుకొని పిచ్చోడు అయిపోవడం ఒకటి తక్కువ. అప్పు చేసుకుని 5-6 లక్షలు అప్పు చేసుకుని వీసా తీసుకుని పాపం వచ్చాడు. 6-7 నెలలు అయిపోయింది, జాబ్ లేదు. ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు ఏంటి నేను ప్రార్థన చేస్తున్నాను ఇలా చెప్పడం దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో మనకు కనిపించినప్పుడు, ప్రభు సన్నిధిలో మన కన్నీరు కార్చినప్పుడు, ప్రార్థించినప్పుడు ఆత్మైనటువంటి దేవుడు ఏం చేస్తాడు? సమృద్ధి అయినటువంటి కృపను ప్రభు మనకు దయచేస్తుంటున్నాడు. సమృద్ధి. ఆ సమృద్ధి ఎలా ఉంటుందంటే, ఈ రోజున ఆయన అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మిగతా వాళ్ళు పని చేసుకుంటారే, వాళ్ళందరూ వచ్చి అన్నారు, బాబు నీకు దేవుడు ఎంత గొప్ప కృపను ఇచ్చాడు, మాకు ఈ రోజున అలాంటిది లేదే. అప్పట్లో మేమేది అనుకున్నాం, మేమే గొప్పవాడు అని చెప్పేసి, మేము కాదు నువ్వే గొప్పవాడు అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఇప్పుడు అడగండి, ఆయన కావాలండి అడగండి. ప్రభు నీకు దయచేస్తాడు. సమయానికి ప్రభు నీకు దయచేస్తాడు. ఆత్మతో ప్రభు నేను జీవింపజేస్తాడు. ఆత్మశంలో ప్రభు దగ్గర ప్రార్థించినప్పుడు, అడిగినప్పుడు ఆత్మ మనల్ని జీవింపజేస్తుంది. ప్రతి విషయంలో సమృద్ధిగా ప్రభు నీ కృపను దయచేస్తాడు. హల్లెలూయా. ఉదయకాల సమయం గమనించిన పిల్లరా, అక్షరాత్మకమైనటువంటి సువార్త కాదు, ఆత్మ సంబంధమైన సువార్త ఈ మెస్సే ప్రార్థన ముందు జరిగిస్తుంది. నేను చెప్పను ధైర్యంగా చెప్తాను. నేను ₹1 ఆశపడో, లేకుంటే పేరుకో, లేకుంటే ఇంకో దేనికో నేను ఆశపడో దేవుడికి పరిచయం రాలేదు, కానీ దేవుడు పిలిచి పరిచయానికి వచ్చాను. దేవుడు నడిపిస్తే నేను నడుస్తాను, లేకపోతే నేను నడవట్లేదు. దేవుడు నడిపిస్తే ఈ విధంగా మీరు అందరూ వచ్చారు, లేకపోతే మీరు రాలేరు. చరిత్రలో నేను చెప్తున్నాను, మళ్ళా కథల చరిత్రలో తెలుగు సంఘం అనేది 6 గంటలకు స్టార్ట్ అయింది, ఏదీ లేదు ఇంతవరకు. ప్రభు ఇంత వ్యత్యాసంగా నేను ఎలా ఉండగలను, నేను చేస్తానని చెప్పేసి ప్రభు చెప్పాడు. హల్లెలూయా. ప్రభు ఆ విధంగా నడిపిస్తుంటున్నాడు. హల్లెలూయా. ప్రభు ఆ విధంగా మన జీవితంలో కార్యాలు చేస్తుంటాడు. ఇలా గమనించండి, ఉదయకాలంలో ఆ ఆత్మను దేవుడు మన మధ్య ఉన్నాడు, ఆయన ఆత్మకార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. మనల్ని జీవింపజేస్తాడు, మనం ఉజ్జీవింపజేస్తాడు, మనం నడిపిస్తాడు ప్రభు. హల్లెలూయా. మనకు కావాల్సిన సమస్యలు కూడా ప్రభు మనకు సమృద్ధిని దయచేస్తాడు. ఏ విధంగా అయితే పేతురు జీవితంలో ప్రభు చేశాడు, అంతకంటే గొప్ప కార్యాలు ప్రభు మన జీవితంలో చేస్తాడు. ఉదయకాల ప్రభు ఈ మాటల ద్వారా ప్రభు మనం దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ప్రభు యొక్క సన్నిధిలో కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రభువుని అడుగుదాం, ప్రభువా నీ ఆత్మకు మమ్మల్ని అప్పగించుకుంటాం నాయన. నీ ఆత్మకు మా కుటుంబాన్ని అప్పగిస్తున్నాను నాయన. నీ పరిశుద్ధ ఆత్మకు నా బిడ్డలను అప్పగిస్తున్నాను, వారి భవిష్యత్తును అప్పగిస్తున్నాను, నా పెళ్లి నీకు అప్పగిస్తున్నాను, నా కుటుంబాన్ని, నా గృహాన్ని, నా ఉద్యోగాన్ని, నా వీసాని, నాకున్నటువంటి సమస్యని ప్రభువానికి అప్పగిస్తున్నాను అని చెప్పేసి ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యం చేస్తున్నాడు. చెప్పనండి, ఈ సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ జీవితంలో ప్రభు కార్యం చేసి ఉంటున్నాడు. హల్లెలూయా. గమనించండి, ఈ సభలో ప్రార్థించి వెళ్ళినటువంటి ప్రతి ప్రార్థనకు జవాబు దయచేస్తున్నాడు. నీ మొక్కుబడులను చెల్లించడానికి ప్రభు నీ కృప దయచేస్తుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం నాయన, నీకు వందనాలు ప్రభు. హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రాలు మా తండ్రి. హల్లెలూయా. రక్షకుడా నీకు వందనాలు, స్తోత్రాలు మా తండ్రి. మా విమోచకుడా, మా ప్రాణనాథుడా నీకు వందనాలు మా ప్రభు. అవునాయన, ఎంతో మందికి లేనటువంటి ధన్యత, ఎంతో మందికి లేనటువంటి భాగ్యము, ఎంతో మందికి లేనటువంటి కృపను మాకు మీరు దయచేసే ప్రభు నీకు వందనాలు. యెషయికి 8 మంది కుమారులు ఉండగా మా ప్రభు, ఇదిగో మా తండ్రి ఎక్కడో అడవిలో ఉన్నటువంటి దావీదును నువ్వు ఎన్నుకున్నావు మా ప్రభు, నీకు స్తోత్రాలు. అవును తండ్రి, 6 అడుగులు 7 అడుగులు ఉన్నటువంటి బిడ్డలు కాదు కానీ మా ప్రభు నాయన, గొప్ప గొప్ప వ్యక్తులను కాదు కానీ మా తండ్రి, ఎక్కడో మా తండ్రి నాయన గొర్రెలు మెప్పుకుంటున్నాడు దావీదును నువ్వు పిలిపించి మా తండ్రి, నువ్వు అభిషేకించి మా ప్రభు నువ్వు నిలబెట్టుకుని వాడుకున్నావు, నీకు స్తోత్రాలు చెల్లించిన తండ్రి. హల్లెలూయా. ఎక్కడో మా ప్రభు నిరాశతో నిస్పృహతో ప్రభు వాళ్ళు కలుపుకుంటున్నటువంటి పేతులను మీరు ఏర్పాటు చేసుకున్నారు మా తండ్రి, అతని జీవితాన్ని మీరు నింపారు ప్రభు, నీకు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. గొప్ప దేవా నీకు స్తోత్రాలు మా ప్రభు. ఎక్కడో మా తండ్రి నన్ను ఏలియాను మీరు జ్ఞాపకం చేసింది మా ప్రభు, కెరీతు దగ్గరికి మీరు నడిపించి మా తండ్రి, ప్రత్యేకపరిచి మా ప్రభు నీ కృప చేత మా తండ్రి సారెపత్తులో గొప్ప దాన్ని నేను గొప్ప విడుదల మీద జరిగించడానికి నువ్వు కృప దయచేస్తావు, నీకు స్తోత్రాలు మా తండ్రి. హల్లెలూయా. రక్షకుడా నీకు స్తోత్రాలు మా తండ్రి. హల్లెలూయా. అక్షరము మమ్మల్ని చంపుతుంది కానీ ఆత్మ మమ్మల్ని జీవింపు చేస్తుంది కానీ నువ్వు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు మా ప్రభు. అవును ప్రభు, అక్షరార్థమైనటువంటి నన్ను ధర్మశాస్త్రం ఆనాడు చంపింది మా తండ్రి. హల్లెలూయా. ఇదిగో తండ్రి, నీ పరిశుద్ధాత్మ మా మీదకి వచ్చినప్పుడు మీరు మమ్మల్ని జీవింప చేసి జీవ గ్రంథంలో మా పేర్లను లిఖించారు ప్రభు, నీకు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. గొప్ప కృపను మీరు మాకు దయచేశారు, నీకు వందనాలు, స్తోత్రాలు మా తండ్రి. హల్లెలూయా. నీ బిడ్డల ప్రభు వాక్యం నుండిగా మా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి తండ్రి, ఆశీర్వదించండి మా ప్రభు. వాక్యం మీరు జీవితం
ఫలించడానికి సహాయం దయచేయండి. నూరంతులుగా ప్రతి ఒక్కరి జీవితాల్లో నైనా నీ యొక్క ఫలాలు కోయడానికి మీరు సహాయం దయచేయండి తండ్రి. వందనాలు. ఇదిగో ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. ఎంతో దూరం నుంచి నీ బిడ్డలు వచ్చారు నాయన, సహాయం దయచేసి మా ప్రభా ఈ వాక్యం ద్వారా మతని వారి జీవితాల్లో మతని విశ్వాసం పెరగడానికి మా ప్రభా నైనా నమ్మకంలో మతని నైనా ప్రార్థన జీవితంలో ఎదగడానికి మీరు సహాయం దయచేయండి తండ్రి. వందనాలు. కృప చూపించిన మతని నీకు స్తోత్రాలు నాయనా. నీకు స్తోత్రాలు ప్రభా. సమృద్ధమైన జీవాన్ని మీరు మాకు దయచేయండి నాయన. సమస్యమైన మతని నాయన దురాత్మ సమూహములను నాయన దొంగను మా ప్రభా సాతానును మీరు తరిమి కొట్టిన మా ప్రభా నీకు స్తోత్రాలు. కృప దయచేసేదండి నాయన. ఈ సందర్భంలో మమ్మల్ని మీరు వాడుకున్న మా ప్రభా నీకు సమస్తమైన మహిమ నీకు చెల్లించున్నాం నాయన. యేసు నామములో ఈ ప్రార్థన వచ్చిన పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 ఇది కానుకల సమయము. దయచేసి ప్రభువుకి పరిచర్య కొరకు మీకు గుంపులు విప్పి ప్రభువుకి మన కానుకలను దశమ భాగం చెల్లించుకుందాం. ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి ఒక శరణం పల్లవి పాడుచుండగా కానుకలు మనం ఎత్తుకుందాం. ప్రభువుకి మనము ప్రభువుకి పరిచర్య కొరకు మనం ఇద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. నీ సన్నిధిలో ఆనందమే, నీ సేవలోనే సంతోషమే. హల్లెలూయా. నీ సన్నిధిలో ఆనందమే, నీ సేవలోనే సంతోషమే. స్తుతులందుకో స్తోత్రార్హుడా, 10,000లో అతి సుందరుడా. కరుణించుమా కరుణామయ, హల్లెలూయా. మహిమ ఘనత నీకే దేవా. నీ సన్నిధిలో ఆనందమే, నీ సేవలోనే సంతోషమే. మా హృదయాలను నీ ఆలయముగా, నీ ఆలయమే మా దాగు చోటుగా. మా హృదయాలను నీ ఆలయముగా, నీ ఆలయమే మా దాగు చోటుగా. నీ చిత్తము మాలో నెరవేరగా, హల్లెలూయా. పరిపూర్ణమైన నీ ప్రేమ పొందగా. నీ చిత్తము మాలో నెరవేరగా, పరిపూర్ణమైన నీ ప్రేమ పొందగా. కృప చూపుము దేవా, దీవించు ప్రభువా, నీ ఆత్మశక్తితో నింపుము దేవా. కరుణించుమా కరుణామయ, మహిమ ఘనత నీకే దేవా. నీ సన్నిధిలో ఆనందమే, నీ సేవలోనే సంతోషమే. నీ సన్నిధిలో ఆనందమే, నీ సేవలోనే సంతోషమే. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. హల్లెలూయా. దయచేసి ప్రకటన గమనించండి. ఈరోజు మన తమ్ముడు ఆనంద్ ఇండియాకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. తమ్ముడు గురించి మనం ప్రార్థన చేద్దాం. తమ్ముడు ముందుకు వచ్చినట్టు తమ్ముడు ప్రార్థన చేద్దాం. తమ్ముడు ఆనంద్ ఈరోజు ఎవరు నూతనంగా వచ్చారండి, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి లిస్ట్ నిలబడండి. హల్లెలూయా. ఓకే, దయచేసి మీరు అందరూ కూడా మీ కూడా హస్తాన్ని తమ్ముడు వైపు చూపించి తమ్ముడు ప్రార్థించని చెప్పి కోరుతున్నాను. క్షేమంగా వెళ్ళి తిరిగి మళ్ళీ మన మధ్యకి రావడానికి ఇంకెవరన్నా వెళుతున్నట్లుగా తెలియచేసి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. దయచేసి తమ్ముడు మనం ప్రార్థించాం. పరిశుద్ధుల ప్రేమవంతుని వందనాలు నాయన. స్తోత్రం 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 స్తోత్రం. ఆనందం మా ప్రభు ఎంతవరకు మొదటి విదేశం కాచి కాపాడే తండ్రి, ఆరోగ్యమును బలమును శక్తిని పెట్టి దయచేసి మనం స్తోత్రం 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 తండ్రి. ఎన్నాళ్ళు నీ కృపలో కాచి కాపాడే తండ్రి. అవును తండ్రి ప్రభా. హల్లెలూయా. హల్లెలూయా. సహాయం దయచే ప్రభు. నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి ప్రభా. ఎలాంటి ప్రమాదాలు కానీ కీడు కానీ సంభవించకుండా మా ప్రభా నీ దూతలు మీరు కావలించుకుని నడిపించండి. హల్లెలూయా. హల్లెలూయా. సహాయం దయచేయండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.
తండ్రి. తమ్ముడు పరిచర్యకు చేసిన ప్రతి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రం తండ్రి ప్రభా. నీ మేలుతో మీరు నింపండి. నీ కృపలో మా తండ్రి ప్రతి ఒక్క అక్కడ మీరు తీర్చండి ఆయన. తీర్చు ప్రభా, నీకు వందనాలు తండ్రి ప్రభా. స్థిరపడడానికి మీరు సహాయం దయచేయండి. తొలగిపోకుండా మా తండ్రి మీరే బలపరచండి తండ్రి. హల్లెలూయా, స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అవును తండ్రి ప్రభా, జరిగించండి ప్రభా. నీకు ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్. హ్యాపీ జర్నీ. క్షేమంగా వెళ్ళాలి, మళ్ళా లాభంగా మా మందికి రావాలి. దేవుడు నేను దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. దయచేసి గమనించండి. దేవుడు మీ జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మేము కూడా మీతో పాటు సంతోషించాలని ఎప్పుడు ఆనందిస్తుంటాను. కాబట్టి మీకు ఉన్నటువంటి ప్రతి ప్రార్థన అవసరం మాకు తెలియజేసినట్లయితే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించడానికి నేను ఇష్టపడుతున్నాను. తమ్ముడు మన మధ్యన పండు ఉన్నాడు, ఒకరి నుంచి వస్తున్నాడు. ఆయన నెలాక నిండి వెళ్ళాలని చెప్పేసి ఆశపడుతున్నాడు. దయచేసి ఆ ప్రయాణం గురించి మరి కుటుంబం గురించి ప్రార్థించండి. కుమారునికి అక్టోబర్కి మొదటి సంవత్సరం కంప్లీట్ అవుతుంది కాబట్టి ఆ యొక్క ఫంక్షన్ కొరకు తమ్ముడు వెళ్ళాలని ఆశపడుతున్నాడు. మరి ఆ కుటుంబం గురించి ప్రార్థించండి. అదే మన మొదటి స్వామి గారు వారి కుటుంబం గురించి కుమార్తె గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నారు. దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యం చేస్తుంటున్నాడు. మరి ఆ కుటుంబం గురించి మీరు ప్రార్థించాలని చెప్పి ప్రేమతో కోరుతుంటున్నాను. అదేవిధంగా ఆర్థికమైన విషయాల్లో చాలామంది అప్పుల భారాల్లో ఉంటున్నారు. వారందరూ కూడా దేవుడు గొప్ప విడుదల దయచేయాలని వారిని ప్రార్థించేయండి. అందరూ కూడా సమృద్ధిగా ఉండాలి. దేవుడు మనందరూ కూడా సమృద్ధిగా దీవించాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను. మీరు కూడా ప్రతి బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకునే సంఘంలో మీరు ప్రార్థించాలని చెప్పి ప్రార్థన కోరుతున్నాను. మీకున్న ప్రతి ప్రార్థన అవసరం మాకు తెలియజేసినట్లయితే మీ కొరకు ప్రత్యేకంగా ప్రతిరోజు మా కుటుంబం అంతా కూడా మీ కొరకు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించడానికి మేము ఇప్పుడు ఇష్టపడుతున్నాం. ఈ విషయాన్ని మీరు గమనించండి. మీ యొక్క ప్రార్థన విషయాలు దయచేసి మాకు తెలియజేసినట్లయితే, పాస్టర్ మాకు తెలియజేసినట్లయితే మేము మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాం. తమ్ముడు బాబీ రయ్యా నుంచి మరి ఆయన ప్రార్థన అవసరం కోరాడు. వీజా చేంజ్ కొరకు తమ్ముడు గురించి కూడా ప్రార్థించండి. అదేవిధంగా మన మధ్య ఉన్నటువంటి సోదరుడు శ్యాంబాబు గారు కూడా మరి వీజా చేంజ్ గురించి ప్రార్థించమని కోరారు. మరి సోదరు గురించి కూడా మీరు ప్రార్థించండి. దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యం చేయలాగిన మరి మీరందరూ కూడా ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి ప్రార్థన కోరుతుంటున్నాను. దయచేసి లేచిన పడదాం. చివరి ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. పాస్టర్ గారు ముందుకు వచ్చినట్లయితే ప్రార్థనలు నడిపిస్తున్నారు. అందరూ కూడా మన ప్రార్థనలోకి వెళ్దాం. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిని మనం వెతుకుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభా, రక్షక, ఆదరణకర్త, నీకే వందనాలు తండ్రి. నిజంగా నీ బిడ్డను మీరు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. రాజా ఎంతో ప్రభా, రాజా కృంగుదలతో తండ్రి ప్రభా, ఎన్నో వేదనతో తండ్రి ప్రభా, ఎన్నో విషయాల్లో ప్రభా నలిగిపోయి తండ్రి ప్రభా, ఎన్నో ఆలోచనలో తండ్రి ప్రభా మేము మునిగిపోయి తండ్రి ప్రభా, ఎన్నో ఇక్కడిలో ప్రభా రాజా మేము రాజా కొట్టిపెట్టి ఆడుచుండగా తండ్రి, ఇదిగో నేనున్నానని చెప్పి వాక్యం ద్వారా మాతో మాట్లాడని మీకు స్తోత్రములు నా నాయనా, నీకు వందనాలు తండ్రి. ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీకు వందనాలు తండ్రి. అవును తండ్రి, తొట్టిల్లిపోయి వెనకబడుచున్న సమయంలో మమ్మల్ని పట్టుకుని ఆ ఊపిలోకి పడిపోకుండా మమ్మల్ని లేవనెత్తారే, నీకు స్తోత్రములయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం తండ్రి. ఎంత గొప్ప దేవుని మేము కలిగి ఉన్నామయ్యా ప్రభా. ఇంత ధన్యత మేము కలిగి ఉండడానికి ఏమి ఇచ్చాము తండ్రి ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. మేమేమీ చేయలేదే, నిన్ను కనపరచడానికి మేమేమీ చేయలేదే, ఆయనను మమ్మల్ని ప్రేమించారే, నీకు స్తోత్రములు తండ్రి. ఆయనను మమ్మల్ని పట్టుకున్నారే, నీకు స్తోత్రములు ప్రభా. ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీకు వందనాలు తండ్రి. ఇంత ధన్యతను దయచేసినందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా ప్రభు. నా ప్రభు నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రం. అందరూ చెప్దాం, అందరూ దేవుని స్తుతిద్దాం. ఆయన చేసిన ఘనతను మనం కొనియాడదాం. ఆయన గొప్ప దేవుడు, ఆయన గొప్ప దేవుడు, కనికర పూర్ణుడు, మన ప్రార్థన విడిచిపెట్టే దేవుడు కాదు తండ్రి ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరు దేవుడు నోరు తెరిచి వాడిని అడుగుదాం. ప్రభా, నాతో మాట్లాడారు, నీకు వందనాలు తండ్రి. ఇదిగో నా జీవితం నేను వెనకబడిపోయి ఉన్నానేమో, నా గతించిపోయిన నా పాపం నేను జ్ఞాపకం చేసుకుంటున్నానేమో, మరలా ఊపిలోకి నేను పడిపోకుండా నన్ను లేవనెత్తు ప్రభు, నన్ను భద్రపరచునైనా నీకు స్తోత్రములు తండ్రి.
తండ్రి అని దేవుణ్ణి అడుగుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం తండ్రి. ప్రియులారా, ఎవరు కూడా దేవుని సన్నిధిని ప్రభు ఒట్టి చేతులతో పోకూడదు. ప్రతి ఒక్కరు దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, నాకు ఈ కొరత ఉంది, ప్రభువా నేను ఈ ఇబ్బందిలో ఉన్నాను, ప్రభువా నేను ఈ సన్నిధిలో వచ్చి ఉన్నాను, నాకు సమాధానం దయచేసిన తండ్రి నీకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం నా ప్రభా. రాజా, వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. రాజా, ఉదయకాల సమయం అయినను రాజా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నానో తండ్రి ప్రభా, వారి ప్రభా నా ప్రభు సన్నిధికి నేను వెళ్ళని ఆశ కలిగి వచ్చిన తండ్రి. వారి హృదయాన్ని మీరు తృప్తిపరచుకుందండి. నీకు వందనాలు తండ్రి. ప్రతి ఇక్కడి నుంచి విడుదల కలిగించండి మా నాయన. నీకు స్తోత్రం తండ్రి ప్రభా. సంపూర్ణ విడుదల, సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ ఆశీర్వాదాలతో మేము నింపబడలాగా మమ్మల్ని నడిపించండి ప్రభా. నీకు స్తోత్రం. నీ బిడ్డలు లేమిలో ఉంచే దేవుడు కాదు ప్రభా, వారు సమృద్ధిలో ఉంటారు తండ్రి ప్రభా. ఆ రీతిగా ప్రభా వచ్చిన ప్రతి బిడ్డను మీరు సమృద్ధిలోకి మీరు నడిపించండి రాజా. నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. మీరే మా అవసరాలు మీరు తీర్చండి రాజా. మాకు మీరు తప్ప వేరే ఆధారం లేరయ్యా. మీరు తప్ప మాకు వేరెవరు మమ్మల్ని ప్రభా పట్టించుకోరు తండ్రి. మీరు తప్ప ప్రభా రాజా నా బంగారు వరకు ఎత్తు పెట్టుకునే వారు ఎవరు లేరు తండ్రి రాజా. మమ్మల్ని తృణీకరించే వారే కనబడుతున్నారు కానీ, మమ్మల్ని త్రోసి వేసే వారే కనబడుతున్నారు కానీ, మమ్మల్ని కృంగదీసే వారే కనబడుతున్నారు కానీ, ఇదిగో నేనున్నానని చెప్పే దేవుడు మీరు మాత్రమే తండ్రి ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి రాజా. ఆ రీతిగా మమ్మల్ని భద్రపరచండి. మీ సన్నిధి నుంచి మేము తొలగిపోకుండా, మీ ఆత్మ నుంచి మేము తొలగిపోకుండా రాజు, నీ పరిశుద్ధత నుంచి మేము తొలగిపోకుండా మమ్మల్ని కాచి కాపాడు మా నాయన. నీకు స్తోత్రములు. ఇదిగో మీరు అక్కడ సమీపముగా ఉన్నది. కొంచెం సమయంలో రాజా తల ఎత్తుకొని ప్రభువా నేను సిద్ధముగా ఉన్నాను, నన్ను తీసుకెళ్ళి అనేక రాజు గుంపులు మేము ఉండడానికి సహాయం దయచేయండి. ఆ రీతిగా మమ్మల్ని బలపరచు నాయన. ఒక్కొక్కరిని మీరు బలపరచండి తండ్రి. నీకు స్తోత్రం. ఏదైతే ప్రార్థన అవసరం ఉన్నాయి ప్రతి ఒక్కరు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యములు మీరు జరిగించండి. ఇదిగో ఆ కార్యములు వారిని వారి కుటుంబాన్ని ప్రభా రక్షణ మార్గంలో నడిపించేదిగా మీరు మార్చండి. మీ సన్నిధి కాంతిని ఉదయింపచేయండి తండ్రి. ఇదిగో వారి గుప్పిలింపి విత్తిన ప్రభా ప్రతి రూపాయిని తండ్రి ప్రభా రాజా, ప్రతి ఒక్క కష్టాన్ని మీరు దీవించండి తండ్రి ప్రభా. ఎంతో మంది తండ్రి ప్రభా వారికి బోనస్ వచ్చినా కూడా మీ సన్నిధికి ఇచ్చేసి ఉన్నారు తండ్రి. వారిని మీరు బలపరచండి తండ్రి ప్రభా. వారు నమ్మినారు తండ్రి. నా ప్రభువుకు నేను ఇస్తున్నాను, నా ప్రభు మరలా నాకు 1000గా దీవిస్తాడు అనే నమ్మకం తెచ్చిన వారిని మీరు బలపరచండి తండ్రి. స్తోత్రము తండ్రి రాజా. సంఘాన్ని మీరు దీవించండి. మెస్సియా ప్రార్థన మీ సంఘము తండ్రి ప్రభా మీరే నడిపించండి తండ్రి. మా వల్ల కాదు ప్రభా, మీ ఆత్మ చేత మీరు నింపి నడిపించండి. మీ సమాధానంతో మమ్మల్ని నింపి నడిపించండి. ఇదిగో శోధకుడు మమ్మల్ని కృంగదీయాలని చూస్తున్నాడు తండ్రి. ప్రతి ఒడుదుడు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ఇప్పుడే లైవవుగా ఆజ్ఞాపిస్తున్నాను ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కూడా ప్రభా నీ బిడ్డలు విడదీయలేదు తండ్రి ప్రభా. ఆ శక్తితో మమ్మల్ని మీరు నింపండి, మీరు కట్టండి, మీరు బలపరచండి తండ్రి. నీకు స్తోత్రము తండ్రి ప్రభా. సమాధానముతో మేము వెళ్ళావున మా హృదయాన్ని మీరు భద్రపరచండి. మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. సమస్తంలో మీరే మమ్మల్ని నడిపించండి. పరిచర్యలో సహకరిస్తున్న ప్రతి బ్రదర్ని ప్రతి సిస్టర్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారిని వారి కుటుంబాన్ని మెండైన ఆశీర్వాదాలతో మీరు దీవించండి రాజా. వెనకబడిపోకుండా సన్నిధిలో బలపడే శక్తిని వారికి మీరు దయచేయండి రాజా. వారి ఆర్థిక ఇబ్బంది నుంచి ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి ప్రభా. ఈ సమాధానంతో మీరు నింపి నడిపించు దేవా. మహిమతో మేము వెళ్ళాలన్నా ఇదిగో ఆ రీతిగా మోషే ఏ రీతిగా ప్రభా నీ సన్నిధి నుంచి రాగని వారి ముఖము ప్రకాశింపజేసేవో తండ్రి. ఆ రీతిగా మా ముఖమును మీరు ప్రకాశింపజేసి ఇదిగో మమ్మల్ని చూచి వారి ప్రభా మీరు దేవుని బిడ్డలు, మీరు దేవుని సన్నిధి నుంచి వచ్చారని ప్రభా సాక్ష్యం పలకాలి తండ్రి. ఆ రీతిగా మా జీవితాన్ని మీరు మార్చేయండి. మా నోరు మేము తెరవక ముందే మా జీవితం నీకు సాక్ష్యంగా ఉండాలి తండ్రి ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. ఆ రీతిగా మీరు నడిపిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని ఆ రీతిగా బలపరచిన నాయన నీ మహిమ చేత మమ్మల్ని నింపి భద్రపరచమని, ఆశీర్వదించమని, స్థిరపరచమని, బలపరచమని అతి త్వరలో రాని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి దేవునికి ప్రేమ, ఆయన కుమారుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యుల సహవాసము సమాధానము కాపుదల రక్షణ ఇప్పుడు మనకును మన కుటుంబాలకును సకల పరిశుద్ధులకును ఎల్లకాలము చేయను గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక.
ఆమేన్. 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 హల్లెలూయా. 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 అందరికీ వందనాలండి.